శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారు చంద్రిక సటారి హస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః. గురుముఖమనదీచప్రాహ వేదానశేషాన్ నరపది పరిక్లుప్తం శుల్కమాదాతు కామః. స్వసురమమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. శ్రీశైలేశదయాపాత్రం దీభక్షాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యచ మాతరం మునిం. మన పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ, అత్యద్భుతంగా కృష్ణలీల చెప్పిన పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ, వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన మడవాళ మామలకి అంజలి ఘటిస్తూ, భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ, పరమాత్మ వైకుంఠం నుండి ఒక్కొక్కని పంపిస్తున్నారు స్వామి మనల్ని ఉజ్జీవింపజేయటం కోసం. శంకత్తాళ్వారిని ఒక ఆళ్వార్లుగా, చక్రత్తాళ్వారిని ఒక ఆళ్వార్లుగా వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటో తెలియజేశాడు స్వామి వైకుంఠంలో. గరుడాళ్వారిని పంపించడానికి కారణం పెరియాళ్వార్లుగా మనల్ని తీర్చిదిద్దుబాటు చేయడం కోసం. ఏం చెప్పించడం కోసం? కృష్ణలీలలు చెప్పించడం కోసం, మనందరం తన దగ్గర చేర్చడం కోసం స్వామి అవతరింపజేశారు. పరత్వ స్థాపన చేయడం కోసం అవతరింపజేశారు మన పెరియాళ్వార్లని. గరుడాళ్వారే పెరియాళ్వార్లు కాబట్టి. అటువంటి పెరియాళ్వారు కృష్ణలీలని అద్భుతంగా చెప్తున్నారు. మనం ఇప్పుడు 1వ పదికంలో 1:5లో 2వ పాసురం చెప్పుకోవాలి. ఈ పదికంలో మన యశోదమ్మతో కృష్ణయ్య అన్నాడు. యశోదమ్మ ఇప్పుడు కొద్దిగా పరువం, ఆ పరువానికి తగినట్టుగా చేష్టితలు చెప్తున్నారు మన పెరియాళ్వారు. ఇప్పుడు కొద్దిగా చిన్న పిల్లవాడైనా కొద్దిగా పాకాడే వయసు వచ్చింది మన కృష్ణయ్యకి. నడుమున వేసుకుని ఎత్తుకుంది యశోదమ్మ కృష్ణయ్యని, బయటికి తీసుకొచ్చింది. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అమ్మా, నాకు చందమామ కావాలి అన్నాడు కృష్ణయ్య యశోదమ్మతో. నాయనా కృష్ణ, చందమామని నేను రమ్మంట, నువ్వు చందమామతో ఆడుకుందువు కానీ అని చెప్తోంది ఈ పదికంలో. చందమామను ఎవరైనా తీసుకురాగలరా అంటే తీసుకురాలేరు. చందమామ రాదు అంటే ఈ పిల్లవాడు ముఖం కందిపోతుంది. అమ్మ, చంద్రుడు నా దగ్గరికి రాడా అని. ఆ ముఖం కందిపోతే చూడలేదు మన యశోదమ్మ, బిడ్డ బాధపడితే చూడలేదు. అందుకుని చందమామని తీసుకొస్తా అని చెప్పింది. ఇప్పుడు బిడ్డ ఆనందంగా ఉన్నాడనమాట. అంటూ ఈ పదికంలో చంద్రుని పిలవటం యశోదమ్మ అద్భుతంగా చెప్తున్నారు. విశేషార్థం, తిరువాయుడిప్ల గారి యొక్క విశేషార్థం, మనం ఆచార్య మూలంగా పరమాత్మని సేవించుకోవాలి అని. తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనమ్మ గోదమ్మ 3 మంచాలు చెప్పింది. నందుడిని ఆచార్యులుగా, యశోదమ్మ మంత్రంగా, మంత్రం చేత చెప్పబడేవాడు కృష్ణయ్యగా చెప్పింది. మనం 3 యందు విశ్వాసం కలిగి ఉండాలి. మంత్రత్తు పుల్లీడాన వస్తువిலும் మంత్రప్రధాన ఆచార్యన్ పక్కలిலும் ప్రేమంకనక్క ఉండానాల్ కార్యకరమావదు అంటారు పెళ్ళయ్యలోకాచార్య వారు. మంత్రం యందు విశ్వాసం కలిగి ఉండాలి, మంత్రం చెప్పిన ఆచార్య యందు విశ్వాసం కలిగి ఉండాలి, మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ యందు విశ్వాసం కలిగి ఉండాలి అన్నారు. మనమ్మ గోదమ్మ చెప్పడానికి కారణం మన పెరియాళ్వార్ల కుమార్తె కాబట్టి. మనం మధ్యన కొద్దిగా విశేషార్థం తెలుసుకుందాం, ఎక్కువ కాకుండా కొద్దిగా తెలుసుకుందాం. యశోదమ్మ అంటే ఇక్కడ ఆచార్య ద్వారా పరమాత్మని మనం సేవించుకోవాలి. భగవద్రామాంజుల వారు ధనుర్దాసుకి పెళ్ళై వరంగావిలిదాసుని రంగనాథుని సేవింపజేశారు. అంటే ఆచార్యుల ద్వారా సేవించారు మన ధనుర్దాసు రంగనాథుణ్ణి. ఆళవందార్లు రామాంజుల వారిని కటాక్షించిన ఆళవందార్లు కాట్టుమన్నార్ కోవెల్లో అవతరించారు.
యామునాచార్యులు అంటారు. అటువంటి ఆళవందార్లు మణక్కాళ్ళనంబి పురుషకారంగా రంగనాథుని సేవించారు. ఒక నిధిని చూపిస్తానన్నారు. మనం అనుకునే నిధి కాదు, మనం అనుకునే డబ్బుల నిధి. అసలైన నిధి ఏంటి? పరమాత్మనే నిధి. ఆ పరమాత్మని మణక్కాళ్ళనంబి ఆళవందాల్ని నిధి చూపిస్తానని తీసుకెళ్ళి రంగనాథుని చేయింపజేశారు. ఆచార్య మూలంగా తెలుసుకోవాలి. ఇప్పుడు కన్నను కావాలి అన్నాడు, యశోదమ్మ పిలుస్తోంది చందమామని రమ్మని. అట్లకి మనం ఆచార్య ద్వారా పరమాత్మని సేవించుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ విశేషార్థం తిరువాయిమిడి పిల్లగారు. మనం రెండవ పాసరం ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎన్ చిరుక్కుట్టన్ ఎనక్కు ఓర్ ఇన్నముదం పిరాన్ தன் சிறுக்கைகளால் காட்டி காட்டி அழைகின்றான் அஞ்சனவண்ணனோடு ஆடலாட உறுதியேல் మంజిల్ మరయ్యాదే మామది మగిழிందు ఓడివా అంటున్నారు 5వ పదికంలో 2వ పాసురం. ఓ చందమామ, ఓ చంద్రుడా, ఆడటానికి రా, మా కన్న నీతో ఆడాలనుకున్నాడు. మా పిల్లవాడు ఎటువంటి వాడో తెలిసిన చిన్న పిల్లవాడు, నాకు ఉపకారం చేశాడు అంటుంది యశోదమ్మ చందమామతో. నీకేం ఉపకారం చేశాడు నీ పిల్లవాడు అని అడిగాడు చంద్రుడు. నాక తన యొక్క చేష్టితలన్నీ చూపించడం ఉపకారం. ఏమిటా చేష్టితలు? చంటి బిడ్డగా పుట్టడం, తప్పడడుగులు వేయటం, చందమామని రమ్మని అడగటం, అమ్మ బువ్వ పెట్టమంటాం, ఇదంతా ఉపకారమట. ఇటువంటి ఉపకారాలు చేశాడని చందమామతో చెప్తోంది యశోదమ్మ. ఓ చంద్రుడా, నా పిల్లవాడు ఇందాక నుంచి పిలుస్తున్నాడు చేతులతో, చూపిస్తున్నాడు నిన్ను కావాలని, నిన్ను పిలుస్తున్నాడు చేతులతో, ఇందాక నుంచి పిలుస్తున్నాడు చంద్ర చంద్ర అని. ఎక్కువసేపు నా పిల్లవాడు అట్లా చేతులతో ఆకాశం కేసి చూస్తున్నాడు అనుకో, చేతులు నొప్పి పుడతాయి. ఎందుకంటే మన పెరియాళ్ళవార్లు మంగళాశాసన పనులు అవటం వల్ల ఆ స్వామి యొక్క కన్నను ఎక్కడ చేతులు నొప్పులు పుడతాయో, చిన్నపిల్లలు కదండి, సుకుమారుడు కదండి, అతసీ పుష్పం వంటి వాడు నా బిడ్డ. అతసీ పుష్ప సంకాసంహారనో పురశోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురం. నా పిల్లవాడు తన చేతులతో ఇట్లా పైకెత్తి చూస్తుంటే చేతులు నొప్పులు పుడతాయి, తొందరగా రా. సరే, నా పిల్లవాడు నిన్ను పిలవడం భాగ్యంగా అనుకో, అదృష్టంగా అనుకో. నువ్వు మేఘాల్లో దాక్కోమాక. రావటం కూడా ఎట్లా రావాలో తెలుసునా? పరిగెత్తుకుంటూ రా, ఆనందంగా రా. అమ్మో పిలుస్తున్నాడు బాబు ఎందుకు అనుకోమాక, ఆనందంగా రా అని పిలుస్తోంది యశోదమ్మ చందమామని 2వ పాసురంలో. శ్రీమద్ రామాయణంలో మన రామయ్య సముద్రానికి సేతువు కట్టాలంటే ఏం చెయ్యాలి? సముద్రానికి సేతువు కట్టాలనుకున్నాడు, వానరులందరూ వెళ్ళాలంటే సముద్రుని పిలిచాడు మన రామయ్య. కృష్ణావతారంలో సముద్రంలోంచి ఆవిర్భవించిన చంద్రుని పిలుస్తోంది యశోదమ్మ. సామ్యం మాట. పరమాత్మ పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఎవరెవరు వచ్చారండి? అందరూ వచ్చారు. మన కూర్మనాథుడు పాల సముద్రాన్ని చిలుకుతుంటే అమ్మ వచ్చింది, చందమామ వచ్చాడు, అయ్యన్ని. ఆనాడు రాముడు సముద్రుని పిలిస్తే మన కృష్ణయ్య సముద్రంలోంచి ఆవిర్భవించిన చంద్రుని పిలుస్తున్నారు అని మన పూర్వాచార్య యొక్క నిర్వాహకం. వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. 2వ పాసరం యొక్క వ్యాఖ్యానం, మణవాళ మామిడి యొక్క వ్యాఖ్యానం. 2ஆம் பாட்டு ఎన్ చిరుక్కుట్టన్ ఎన్నుడయ్య సిరుపిళ్ళై. నా చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడు అంటే చేత పదే పదే చూడాలనిపిస్తుంది. ఆ కన్నని యొక్క అందం అటువంటిది. ఎనకోర్ ఇన్నముదు పరువత్తాலும் చేష్టిదత్తాலும் అద్వితీయమాయ్ ఇనిదాన అమృతం పోలే ఎనక్కు రసావహమన అనవన్. ఎన్నాళ్ళు అనుభవించినా నా కన్నన్ని ఎన్నిసార్లు సేవించినా నాకు తృప్తి తీరదు. చూడండి, లోకంలో కొన్ని తృప్తి తీరిపోతాయి, అమ్మయ్య అంటాం, కొద్దిగా ప్రసాదం తీసుకున్న తర్వాత చాలండి అంటాం. కానీ నా పిల్లవాడు ఎటువంటి వాడో తెలిసిన ఎనక్కో ఇన్నముదు రసావహం, తృప్తి తీరట్ల.
దివ్య దేశాల్లో, కుంభకోణ దివ్య దేశంలో తిరుక్కుడందల్లో పెరుమాళ్ పేరు ఆరా అముదే. ఆరా అముద పెరుమాళ్ అంటారు. ఆరా అముదే పదానికి అర్థం ఎంతసేపు సేవించినా తృప్తి తీరదట ఆ పెరుమాళని. అంతవరకు ఎందుకండి, మన ఇంట్లో తిరువారాధన చేస్తూ ఉంటాం మన పెరుమాళకి. ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, నిన్న చేస్తాం, తృప్తి తీరుతుందా? తృప్తి తీరదు మన పెరుమాళ్ళు కాబట్టి. అదేవిధంగా అక్కడ పెరుమాళ్ పేరు ఆరా అముదే. ఆ పెరుమాళ్ళు ఎట్లాగో ఇక్కడ కూడా నాకు నా పిల్లవాడు రసావహమైన పెరుమాళ్ళు. ఏంటో కళ్ళు తిప్పబుద్ధి కాదు, నా బిడ్డగా పుట్టడం ఉపకారం. ఆ పిల్లవాడు అందంగా పుట్టడం, నాకు పుట్టడం, తన చేష్టతలు చూపించడం, అది నాకు చేసిన ఉపకారం. చందమామ ఎంపిరాన్ எனக்கு புத்திரனாய் வந்து அவதரித்தும் தன் சேஷ்டங்களை எல்லாம் అనుభవిత్తుம் ఇప్పుడు எல்லா పడియాలం எனக்கு ఉపకారకనానవన్. చంద్రుడు అడిగాడు, ఏంటమ్మా నీకేం ఉపకారం చేశాడు నీ బిడ్డ అంటే. తన యొక్క చేష్టతలు, తనంటే అల్లరి పనుల మాట, చిన్నపిల్లలు నడిచిన అందం, ముద్దు ముద్దు మాటల యొక్క అందం, గుమ్మాలు దాటితే అందం, వచ్చిరాని వాళ్ళు మాట్లాడితే అందం. రోజుకో పేరంటకం చేసుకుంటాం మనం. పుట్టినప్పుడు ఒకటి అంటాను చూడండి, పలుకులకి చిలకలు, పిల్లలు మాట్లాడుతుంటే చిలకలు పంచిపెడుతూ ఉంటాం, తప్పడడుగులు వేస్తుంటే అరిసెలు వేస్తాం. అట్లాగే నాకు తన ప్రతి చేష్టత ఆనందంగా ఉంది, పదే పదే చూడాలనిపిస్తుంది నా బిడ్డని. ఓ చందమామ శీఘ్రంగా రా, తనకు తగుదియాన సిరుక్కైగలాలే పలకాలం ఉన్నయే కట్టి అదయ్యా నిన్న. నోరుని ఎప్పెక్కుతుంది, చందమామ చందమామ అని పదే పదే అంటున్నాడు నా పిల్లవాడు. చేతులు నొప్పులెక్కుతాయి, నోరు నొప్పెక్కుతుంది. ఎందుకుని? ఆ కన్నని యొక్క మృదుత్వాన్ని చూసింది కాబట్టి మనమ్మ యశోద. అందులో పెరియాళ్ళవార్లు మంగళాశాసన పనులు అవటం వల్ల గభాన తట్టుకోలేరు స్వామి యొక్క సుకుమార్తెను చూసి ఏం జరుగుతుందో మంగళాశాసన పనులు అవటం వల్ల. అందుకని శీఘ్రంగా రా చందమామ, నోటితో పదే పదే అంటున్నాడు, నోరు నొప్పెక్కుతుంది, చేతులు నొప్పెక్కుతాయి. అంజనవన్నమిచ్చాది கண்ணவர்கள் கண்குளிரும்படி அஞ்சனம் போல இருக்கிற తిరునరత్తయుడయనాన ఇవనోడే విలయ్యాడ వేండుది యాగిల్. నా పిల్లవాడు ఎటువంటి వాడు తెలిసిన? అంజనం వంటి వాడు, అద్భుతమైన రూపం గలవాడు, కాటుక వంటి రూపం. అసలు నీకు ఆడాలని ఉందా లేదా నా పిల్లవాడితో? నా పిల్లవాడు ఎవరిని పిలవట్ల, నిన్నే పిలుస్తున్నాడు, చేతులతో పిలుస్తున్నాడు, నోటితో పిలుస్తున్నాడు. నా పిల్లవాడి యొక్క కటాక్షం నీ మీద పడింది, అది నీ యొక్క అదృష్టం. జీవితం యొక్క లక్ష్యం ఏంటండి? కటాక్షం కోసమే, పరమాత్మ యొక్క కటాక్షం. మన పెరియాళ్ళ వారు ఏదో విధంగా అంటున్నారో వాళ్ళమ్మ గోదమ్మ కూడా అదే విధంగా అంటుంది, వారి బిడ్డ కాబట్టి. అంకణ్ ఇరండుం కొండు ఎంగల్ మేల్ నో కుదియేల్ అంటుంది మనమ్మ గోద. ఏ కోవెలకి వెళ్ళినా మనం ఏమడగాలి? స్వామి కటాక్షించు, అమ్మ కటాక్షించు అనాలి. ఇప్పుడు నా బిడ్డ నీకే చూస్తున్నాడు, నిన్ని కటాక్షిస్తున్నాడు, శీఘ్రంగా రా. மஞ்சில் மேகத்திலேசொரு மறையாதே வடிவாலும் குளுத்தியாலும் శ్లాఘ్యనాన చంద్రనే. ఓ చందమామ, మేఘాల్లో దాక్కోమాక. నువ్వు ఎట్లా ఉంటావంటే చల్లదనంగా ఉంటుంది. బాగా ఎండగా ఉంటే రాత్రి చక్కగా, రాత్రి రాగానే వెన్నెల వస్తుంది, వెన్నెలో ఆ చందమామని చూడంగానే అబ్బా పొద్దునన్నంత తాపం అంతా తీరిపోయింది అనుకుంటాం. అట్లాగే ఓ చందమామ, నా బిడ్డ నీతో ఆడుకోవాలనుకుంటున్నాడు. నమ్మై అడక్కపెత్తోమే ఎన్నో, నమ్మై అడక్కపెత్తోమే ఎన్నువా. నువ్వేమనుకోవాలో తెలిసిన చందమామ, నన్ను పిలిచాడు కదా కృష్ణయ్య, ఎంతోమంది ఉన్నాడు, ఎంతోమందిని పిలవకుండా నన్ను పిలిచాడు కదా అని రా అంటూ అద్భుతంగా చెప్పారు మనమ్మ యశోద. 3వ పాసురం. சுத்தம் ஒளிவட்டம் சூழந்து சோதி பரந்தெங்கும் எத்தனை செய்யிலும் என்ம கண்முகம் நேருவாய் வித்தகன் வேங்கடவாணன் உன்னை விளைக்கின்ற கைத்தலம் நோவாமே అంబులి కడిదు ఓడివా. ఓ చందమామ శీఘ్రంగా రా. అంబులి అంటే చందమామ అని. ఓడివా పరిగెత్తుకుంటూ రా. అమ్మ యశోదమ్మ తల్లి, ఏంటి పరిగెత్తుకురా అంటావు? నా ఉద్యోగం ఏంటో తెలిసినా అట్లా తిరుగుతూ ఉండాలి, పరిగెత్తుకుంటురా అంటే ఎట్లా కుదురుతుంది అన్నాడు చంద్రుడు. మన యశోదమ్మ అంటోంది, నీకు ఈ ఉద్యోగం ఎవరిచ్చారో తెలిసినా? మా అబ్బాయే ఇచ్చాడు. మా అబ్బాయి ఎవరు? నారాయణుడు.
భీషాస్మాత్వాతప్పవతే భీషోదేతి సూర్య. సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, వాయుదేవుడు కానివ్వండి, అగ్నిదేవుడు కానివ్వండి, బ్రహ్మదేవుడు కానివ్వండి, వాళ్ళకి పదవి ఇచ్చింది ఎవరు? మన స్వామి. దేవాది దేవుడు, దేవతలందరికి కూడా దేవుడు ఆయన పిలుస్తున్నాడని ఆనందంగా రా. ఓ చందమామ, అసలు నీకేంటి, నేనే చల్లగా ఉంటా, నేనే అందరికీ ఆనందాన్ని ఇస్తా అని అన్న గర్వమా నీకు? సుత్తం ఒళివట్టం సూజందు సోది పరందెంగుం, అందరికీ నేను చల్లదనాన్ని ఇస్తున్నా అని అన్న నువ్వు గర్వపడుతున్నావా? గర్వపడమాక. నువ్వెక్కడ, నా బిడ్డెక్కడ? నువ్వెక్కడ, నీ ముఖం ఎక్కడ, నా బిడ్డ ఎక్కడ? నా ముఖం, నా బిడ్డ ముఖం నీకు సాటి కాదు. లోకంలో ఎవరినన్నా కీర్తించరు, చంద్రులాంటి ముఖం అండి అంట. అట్లాగని నువ్వు గర్వపడుతున్నావేమో. నా బిడ్డ ముఖం ముందు నీది అసలు కాంతి లేనట్టే. నీకు కాంతి ఇచ్చిన వాడు ఎవరో తెలిసినా? నా బిడ్డే. ఒక సెంటులో పన్నీరు ఇచ్చింది ఎవరు? మా స్వామి. నా బిడ్డ పన్నీరులో సువాసన కానివ్వండి, సెంటులో సువాసన కానివ్వండి, నదిలో పవిత్రం కానివ్వండి, నదులు పవిత్రంగా ఉంటాయి. కుంకుమ మంగళప్రదం, పసుపు మంగళప్రదం. నా బిడ్డ మంగళప్రదుడు కాబట్టి, పవిత్రుడు కాబట్టి నా బిడ్డ నీకు ఇచ్చాడు ఈ ఉద్యోగాన్ని. నువ్వు చల్లదనాన్ని రావడానికి కారణం నువ్వు. అటువంటి నీకు ఉద్యోగం ఇచ్చిన నా పిల్లవాడి దగ్గరికి రావేంటి? మధ్య మధ్యన నీకు గ్రహణం వస్తుంది, నా బిడ్డకి గ్రహణం రాదు. ఎంత చూడు. అసలు నీకు కళ్ళున్న ఏంటో తెలిసిన ప్రయోజనం మా అబ్బాయిని చూడటమే. కళ్ళారా కృష్ణయ్యని చూడకపోతే ఆ కళ్ళు ఎందుకండి, నెమలి కళ్ళతో సమానం అన్నారు పరాశర మహర్షి. ఆ ఇంద్రియాలన్నీ పరమాత్మకు ఉపయోగించకపోతే ఆ ఇంద్రియాలు ఉన్నా లేనట్టే. మా ఇంట్లో ఉంది కత్తిపీట, ఎవరో కత్తిపీట ఉందా అని అడిగారు, లేదన్నా. అదిగో కనిపిస్తోందిగా, పదును లేదు. పదును లేనప్పుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పరమాత్మ ఇచ్చిన శరీరం, ఇంద్రియాలు ఎవరి కోసం ఉపయోగించుకోవాలి? ఆయన కోసం ఉపయోగించుకోవాలి. సరే, నీ వంశం ఏంటో తెలిసినా, మా అబ్బాయి వంశం ఏంటో తెలిసినా, మా అబ్బాయి యదువంశంలో అవతరించాడు. ఎంత గొప్పవాడో తెలిసిన, నౌషుడు, యయాతి, బోళంతమంది పెద్ద వంశం మన కన్నన అవతరం. అటువంటి వాడు మా అబ్బాయి. అటువంటి మా అబ్బాయి పిలవటం నువ్వు ఏమనుకోవాలి? అదృష్టంగా అనుకోవాలి. ఏమనుకుంటున్నావో తెలిసిన, మా అబ్బాయి విత్తకన్ ఆశ్చర్య చేష్టితుడు. మా అబ్బాయి యొక్క ఒక్కొక్క చేష్టిత తలుచుకుంటే నేను తలమునకలైపోయి ఆనందపడిపోతున్నా అంటోంది యశోదమ్మ చందమామతో. ఏం ఆశ్చర్యం చేశాడమ్మా అన్నాడు చంద్రుడు. మా అబ్బాయి ఆ పెరుగు కుండలో చెయ్యి పెట్టడం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలిసిన. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తమ చెయ్యంతా లోపలికి పెట్టేస్తారు. చిన్న చెయ్యి, మన పెద్ద చెయ్యి, మనం ఎంత ప్రసాదం పెట్టినా ఇట్లాగే ఉంటుంది. చిన్నపిల్లల చేతిలో 4 పెట్టినా, శనగలు పెట్టినా అది ఎక్కువ వచ్చినాయి, నా చేతి నిండా ఉన్నాయి అనుకుంటారట ఆ పిల్లలు. విత్తగా నా పిల్లవాడు ఆశ్చర్యభూతుడు. ఆ లోపల చెయ్యి పెట్టడం ఆశ్చర్యం. ఎవరనుకుంటున్నావు నా బిడ్డ? వేంగడవానన్, తిరుమల శ్రీవారు. తిరుమల కొండ మీద ఉన్నవాడెవరు? వెంకటాచలపతి. ఆ వెంకటాచలపతి నాకు కన్నన్గా అవతరించారు అంటే ధర్మి ఐక్యంతో మాట్లాడుతున్నారు. కన్నన్ వేరు కదండి, వెంకటేశ్వర స్వామి వేరు కదండి, త్రివేంకటమణియాన్ వేరు కదండి అనుకోకూడదు. ధర్మి ఐక్యం అంటారు మన సంప్రదాయంలో. పరమాత్మ అనేక రూపాలు ధరించాడు. వైకుంఠనాథుడే ఇప్పుడు 106 దివ్య దేశాల్లో ఉన్నాడు. అదేవిధంగా నా బిడ్డెవరు? వేంగడవానన్, వెంకటాచలపతి. కలో వెంకటనాయక. కలియుగంలో గొప్ప దేవుడు ఎవరు అంటే మన శ్రీనివాస పెరుమాళ్, గోవింద పెరుమాళ్. ఎక్కడైనా సరే గోవింద నామాలు అద్భుతంగా సేవిస్తూ ఉంటారు ప్రతినిత్యం. వేంగడవానన్ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠాన్ని వదిలి వచ్చేశాడు తిరుమలలో చిన్న బిడ్డలమైన మనల్ని చూడటానికి. ఎవరనుకుంటున్నావు? నా బిడ్డ ఎవరనుకుంటున్నావు? వెంకటకృష్ణన్ నా బిడ్డ. ఇంతకీ ఏం చేయమంటారండి నన్ను? ఉన్నై విళికిన్న, నిన్ని పిలుస్తున్నాడు నా కొడుకు, నా బిడ్డ. కైతలం నోవామే, కాబట్టి నా బిడ్డ చేతి నొప్పి పుట్టకుండా వచ్చేసే శీఘ్రంగా అంటోంది మన యశోదమ్మ. మూన్నాం పాటు నా బిడ్డ చూడు ఎంత ప్రసన్నతగా ఉన్నాడో. ఓ చందమామ చూడు నా బిడ్డ ఎంత ప్రసన్నతగా ఉన్నాడో, అదే అందం. నువ్వు దురభిమానం. ఓ చందమామ ఎందుకు దురభిమానం?
నేనే గొప్పవాణ్ణి అన్న దురభిమానం. ఆ దురభిమానం పోగొట్టుకో ఓ చంద్రుడా. చంద్రవంశం అని మా అబ్బాయి యదు వంశంలో అవతరించాడు. అందరికీ దర్శనం ఇస్తున్నాడు. తిరుమలలో స్వామి ఆటవికులు కూడా దర్శనం ఇస్తున్నారు. జ్ఞానం లేని వాళ్ళకు కూడా దర్శనం ఇస్తారు. నేను 4000 వచ్చిన వాళ్ళకే దర్శనం ఇస్తాను అలా మన తిరుమల శ్రీవారు. ఎంత గొప్పవాడండి. అటువంటి వాడు నిన్ను పిలుస్తున్నాడు, శీఘ్రంగా రా. 3వ పాటు మనవాళ్ళ మామ యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాం. சுத்துமிச்சாதி ஒளியுடைத்தான மண்டலமானது அக்ஷயமாய் கொண்டு சுத்தம் சுழந்து ஆகலங்கமாய் கொண்டு எங்கும் தேஜஸ்ஸாலே వ్యాప్తమాయ్ ఎల్లాం செய்தாலும். చంద్ర మండలంలో నేనే తిరుగుతున్నా, ఇదంతా నా మండలం, ఈ ఆకాశం అంతా నాదే అనుకుని విరవీగుతున్నావా నువ్వు? నీ ఈ పదవి ఇచ్చిందే మా అబ్బాయి. సరే, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకు దక్ష ప్రజాపతికి తన బిడ్డలని చంద్రుడికిచ్చి వివాహం చేశారు. నా బిడ్డల్ని అందరినీ ఒకేలా చూసు అన్నాడు దక్ష ప్రజాపతి చంద్రుడితో. కానీ రోహిణి అంటే చాలా ఇష్టమట. ఇంకా తతిమా పిల్లలందరూ తండ్రితో ఫిర్యాదు చేశారు. నాన్నగారు రోహిణిని ప్రేమిస్తున్నాడు, మా అందరినీ ప్రేమించట్లా అని. అప్పుడు శపిస్తాడు క్షయరోగం రావాలని. ఆ చంద్రుడే శ్రీరంగంలో రంగనాథుడి గురించి తపస్సు చేస్తే ఆ రంగనాథుడు తన క్షయరోగాన్ని పోగొట్టాడు. ఇప్పటికీ మనకి అక్కడ ఉన్నది కులశేఖరాల వారి సన్నిధి పక్కన చంద్ర సరస్సు అంటారు. ఆ విధంగా చంద్రుడు అక్కడ పోగొట్టుకున్నాడు మాట తన క్షయరోగాన్ని స్నానం చేసి. అది గుర్తు తెచ్చుకో. నీకు కష్టం వచ్చినప్పుడు పోగొట్టిన వాడెవరు? నా బిడ్డే. అది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నా బిడ్డతో ఆడుకోవడానికి నువ్వు వస్తావు. ఇప్పుడు ఇందాక లేత చంద్రుడు అన్నాడు, చిన్న చంద్రుడు అన్నారు, ఇక్కడ ఏమంటున్నారు? పూర్ణ చంద్రుడు అంటున్నారు ఈ పాసనంలో. కాబట్టి నువ్వు శీఘ్రంగా రా. ఎన్మకనుడయ్య సువృతమాయ్ జ్యోతిర్మయమాన ముఖనుత్తుకు సర్వదా సరదిసమాకం అట్టాయ్. నా బిడ్డకి నీ అందానికి సరితూగదు. దివ్యానికైనా కయ్యానికైనా సరితూగాలట. అట్లాగే నా బిడ్డ నువ్వు ఎప్పుడు సాటి కావు. నా బిడ్డ నా బిడ్డే. నా బిడ్డతో సామ్యం లోకంలో ఎవ్వరూ లేరు. లోకంలో కాదు, ఉభయభూతుల్లోనూ ఎవరు లేరు. అందుకని కొద్దిగా దురభిమానం వదులుకో. విత్తకన్ అజగాలం గుణచేచితంగళాలం విస్మయనీయనాయ్. అందం వల్ల తన యొక్క ప్రతి ఒక్క చేష్టిత వల్ల నన్ను ఆనందింపజేస్తున్నాడు నా బిడ్డ. ఎవరిని తెలుసుకుంటే మనం ఉన్నవాళ్ళమవుతాం అంటే ఇక్కడ ఉపనిషత్తులో ఒక కథ చెప్పారు. శ్వేతకేతు యొక్క పిల్ల ఉద్దాలకుడు అని. ఉద్దాలకుడు బయట చదువుకుని వచ్చాడు. తండ్రి ప్రశ్నలు వేస్తున్నాడు. ఉద్దాలక, నువ్వు ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు, అది తెలుసా అని అడిగాడు శ్వేతకేతు తన బిడ్డ అయిన ఉద్దాలకుడితో. నాన్నగారు, ఒకటి తెలుసుకుంటే ఒకటి తెలుసుకున్నట్టు అవుతుంది కానీ అన్నీ తెలుసుకున్నట్టు ఎట్లా అవుతుంది అని అడిగాడు ఉద్దాలకుడు తండ్రిని. అప్పుడు తండ్రి చెప్పాడు, నాయనా, నువ్వులు ఎంత ఉంటే చీరలు నెయ్యొచ్చు, బంగారం ఉంటే ఆభరణాలు చేయించవచ్చు, మట్టి ఉంటే మట్టితో మూకుడని బూలిముకుడని రకరకాలు చేయించవచ్చు. దీన్ని సృష్టించిన వాడిని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. సృష్టికర్తని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. అది తెలుసుకోకపోతే ఎన్ని తెలుసుకున్నా ఏమీ తెలియనట్టే. అదేవిధంగా నా బిడ్డను గురించి నువ్వు తెలుసుకో. నా బిడ్డ గురించి నువ్వు తెలుసుకోకపోతే ఏమి తెలుసుకున్నా వేస్టే అంటారు పరాశర మహర్షి. చెరుపు కుత్త కత్తవారైపోలే అంటారు అద్భుతంగా. చెప్పులు కుట్టే విద్య వంటిదే అంటారు. అంటే లౌకిక విద్యలే, పొట్ట కూటి కోసమే. కానీ పరమాత్మని తెలుసుకోవాలి. ఈ జన్మకి సద్వినియోగం పరమాత్మని తెలుసుకోవాలి. నా బిడ్డ విషయం తెలుసుకో నువ్వు. ದುರ್ಮಾನಿಗಳಾನ ಉನ್ಪೋಲ್ವಾರೆ ಅನಾದರಿತ್ತು ಕಾಣಮಂ ವಾರರುಮಾನ ಅವತ್ತೆ ఆదరిత్తుకొండు తిరుమలే వర్తిక్కిరవన్. నా బిడ్డ ఎవరో తెలిసిన తిరుమలలో వేంచేసి ఉన్నాడు. అటువంటి వాడు నాకు బిడ్డగా అవతరించాడు. వెంకటకృష్ణన్ నా బిడ్డ. ఇదే వెంకటకృష్ణన్ తిరువల్లికేణిలో వేంచేసి ఉన్నాడు మూలవర్లుగా. ఆయన పేరేంటి? వెంకటకృష్ణన్. మూలవర్ల పేరు తిరువల్లికేణిలో, ఉత్సవర్ల పేరు పార్థసారథి. ఉన్నే ఆదరిత్తు అడైక్కిర తిరుక్కైతలం నోవాదపడియాక అంబులి మికవం విరైందు ఓడివా. నిన్ను ఆదరిస్తూ పిలుస్తున్నాడే, ఓ అంబులి, ఓ చందమామ,
శీఘ్రంగా రా, పరిగెత్తుకుంటూ రా అన్నది మనమ్మ యశోదమ్మ. 4వ పాటు 4వ పాసురం. చక్కర కయ్యన్ தடங்கண்ணால் மலர விழித்து வக்கலை மேலிருந்து உன்னையே சுட்டி காட்டுங்கான் தக்கதருதியேல் சந்திரா சலம் செய்யாதே மக்கள் பெறாத மலரன் அல்லయేల్వా కండాయ్. యశోదమ్మ చందమామతో చెప్తోంది, ఓ చంద్రుడా, ఉన్నయ్యే సుట్టి కాటుంగాన్, నా బిడ్డ నీకేసే చూపిస్తున్నాడు. ఎక్కడున్నాడు కృష్ణయ్య? యశోదమ్మ యొక్క నడుము మీద ఉన్నాడు. ఎత్తుకుంది మన యశోదమ్మ, బయటికి తీసుకొచ్చింది లోపలన్న కృష్ణయ్యని. నడుము మీద ఉండి నిన్నే చూపిస్తున్నాడు. ఓ చంద్రుడా, లోకంలో అంటా ఉంటాను చూడండి, గొడ్డుమూతలండి అని, పిల్లలు లేని వాళ్ళని గొడ్డుమూతలండి అంటాం. అట్లాగే నీకు పిల్లవాడు ఉన్నాడు కదా, చంద్రుడికి పిల్లవాడు ఉన్నాడట, బుధుడు అనే పిల్లవాడట. మరి నీకు నా పిల్లవాడితో ఆడుకోవేంటి, నువ్వేనా గొడ్డుమూతవా అంటోంది యశోదమ్మ చంద్రుడిని. నీకు పిల్లవాడు ఉన్నాడుగా, ఒక పిల్లవాడు ఉన్నా గుడ్డుమూత అంటోందేంటి? ఒక్కసారి కథలోకి వెళ్దాం. ఏ కథలోకి వెళ్దాం? పూర్వాచారుల్లో ఆళవందాల యొక్క కథలోకి వెళ్దాం. నాదముని ఉయ్యకొండార్ మనక్కాల్ నంబి ఆళవందార్. పూర్వాచార్యుల పేరు తెలుసుకోవాలి. యత్పాదాంబోరు హజ్జాన విధ్వస్త శేషకల్మష వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం. ఆళవందార్లు చిన్నతనంలో ఒక పండితుడి దగ్గర విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడున్న రాజు దగ్గర ఉన్న మంత్రి దుర్మార్గుడు పండితుల అందరి దగ్గర కప్పం తెచ్చుకుంటున్నాడు. పండితుల దగ్గర కప్పం కట్టిస్తున్నారు. ఆనాడు ఆళవందార్ల యొక్క ఆచార్యులు చాలా బాధగా ఉన్నారు కప్పం కట్టలేక. ఆచార్య ఏంటి బాధపడుతున్నారంటే, అదిగో రాజు కప్పం కట్టమన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రి ఆక్కి ఆళ్వాన్, ఆయన దుర్మార్గుడు. అప్పుడు ఆక్కి ఆళ్వాన్ దగ్గరికి నేను వచ్చి వాదనలో వాదిస్తా అన్నారు మన ఆళవందారు. ఆచార్య మీరు బాధపడమాకండి, నేనే వెళ్తా అన్నారు. పల్లకీలో వెళ్ళారు. ఈ చిన్నపిల్లవాడు కదా, మనమే నెగ్గుతాం అనుకున్నాడు అక్కడున్న రాజు కానీ ఆ మంత్రి కానీ ఆక్కి ఆళ్వాన్ కానీ. అప్పుడు నేను అన్నయ్య నువ్వు కాదు అనాలి అన్నారు ఆళవందార్. నీ తల్లి గొడ్డుమోతు అన్నారు ఆళవందార్. ప్రతిదానికి కాదు అని చెప్పాలి మాట. అట్లా 3 ప్రశ్నలు వేస్తారు. 3 ప్రశ్నలు వేస్తే అప్పుడు ఆయన అనాలి మాట, నా తల్లి గొడ్డుమోత ఎందుకు అవుతుంది, నేను చెప్పలేకపోతున్నా, సమాధానం మీరే చెప్పండి అంటారు. ఆక్కి ఆళ్వాన్ ఓడిపోయారు. దానికి సమాధానం అద్భుతంగా చెప్తారు మన ఆళవందార్. ఏమిటా సమాధానం? ఒక్క బిడ్డలున్న వాళ్ళు గొడ్డుమోతతో సమానమేనట. లోకంలో బిడ్డలు లేని వాళ్ళు మనం గొడ్డుమోత అంటాం కానీ ఒక్క బిడ్డే ఉంటే వాళ్ళు గొడ్డుమోతతో సమానమేనట. అందుకని ఇక్కడ యశోదమ్మ అంటోంది, నువ్వు గొడ్డుమోతవా ఏంటి, నీకు ఒక పిల్లవాడే ఉన్నాడు చంద్రుడిని, బుధుడు, అందుకని నా బిడ్డతో నువ్వు రావట్లా, నా బిడ్డతో నువ్వు ఆడుకోవట్లా అంటోంది. ఓ చందమామ, నువ్వు పాల సముద్రంలో అవతరించినా నీకు బిడ్డ ఉన్నా గొడ్డుమోతులా ఉన్నావేంటి, శీఘ్రంగా రా. సరే, నువ్వు గనక రాలేదే అనుకో, ఏం చేస్తావో తెలిసిన, నా బిడ్డవాడిని చూడు, నా బిడ్డను చూడు. చూస్తున్నాడు చంద్రుడు. ఏంది ఉంది మన కన్నన యొక్క చేతిలో? చక్కర కయ్యన్, చక్రం ఉంది. ఆ చక్రంతో నిన్ను శిక్షిస్తాడు సుమా. నిన్ను సృష్టించినవాడు ఆయన. అటువంటి ఆయనే నిన్నేం చేస్తాడో తెలిసిన, శిక్షిస్తాడు. కబడ్దార్, శీఘ్రంగా నా బిడ్డతో ఆడుకో అంటోంది యశోదమ్మ చందమామని. మన బాలమామ యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాం. చక్కర కయ్యన్ కరుదుమిడం పొరుదు పునల్ తిరువాడియే కయ్యిలే ఉడయ్యవన్. మన స్వామి చేతిలో మన స్వామిని ఎట్లా గుర్తుపట్టగలమండి అంటే, మన స్వామిని ఎట్లా గుర్తుపట్టగలము అంటే కొన్ని అసాధారణ ధర్మాలు ఉన్నాయి మన స్వామిలో. ఏంటండి? శంకు చక్ర గలవాడు నారాయణుడు, గరుడ వాహనారుడు నారాయణుడు, మన అమ్మని లక్ష్మీదేవిని ధరించిన వాడు నారాయణుడు. అదేవిధంగా నా పిల్లవాడి చేతిలో చక్రం ఉంది. ఆ చక్రం కూడా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది. స్వామి ఎక్కడికి చెప్తే అట్లా వెళ్తుంది. ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు, జాగ్రత్త, కపడదారు నువ్వు రాకపోతే అంటోంది యశోదమ్మ. ఇత్తాల్ నీ వారాతుడిందాల్ ఉన్నై శిక్షికై కీడాని పరికరం ఉడయ్యవన్ ఎన్గై. నేను శిక్షించడానికి పరికరం ఉంది నా పిల్లవాడి చేతిలో. చక్రతాళ్ వారు ఉన్నారు, చక్రం ఉన్నారు.
தடம் கண்ணி இச்சாதி இடமுழைத்தான తిరుక్కన్గళాలే ఉన్నడవిల్ ప్రీతి తోత్తు మలర పార్తూ నన్నే పిలుస్తున్నాడని చెప్తున్నావు, ఎట్లా పిలుస్తున్నాడు అని అడిగాట చంద్రుడు. అదిగో నా నడుముకేసి కుండి అదిగో నీకేసే చూస్తున్నాడు. అది తెలియటం లేదా నిన్ను పిలుస్తున్నాడని? కళ్ళతో నీకేసే చూస్తున్నాడు, చేతులతో నీకేసే పిలుస్తున్నాడు. అది తెలియటం లేదా? చూడు నువ్వెంత అదృష్టం చేసుకున్నావో, నా పిల్లవాడి యొక్క కటాక్షం నీ మీద పడింది అంటారు మన పెద్దలు. స్వామి యొక్క కటాక్షం పడితే జ్ఞానం కలుగుతుందట, మోక్షమందు ఇచ్చ కలుగుతుందట, వైకుంఠం వెళ్ళాలి అనే కోరిక కలుగుతుందట. సాత్విక జ్ఞేయ మోక్షార్థ చింతక అంటారు మన పెద్దలు. స్వామి యొక్క ఇప్పుడు మరి లోకులందరూ రాలేదేంటండి భగవద్గుణానుభవంలోకి? స్వామి కటాక్షం పడలా. ఆ స్వామి కటాక్షం పడింది కాబట్టి మనం ఈ రోజున ఏదో కొద్దిగా గుణానుభవంలో ఉన్నాం. మోక్షం ఎందు కోరిక, వైకుంఠం ఎప్పుడు వెళ్ళాలా అని. కాబట్టి ఆ స్వామి యొక్క కటాక్షం నీ మీద పడింది. నువ్వెంత అదృష్టం చేసుకున్నావో నీకేసి చూస్తున్నాడు. చూడు, ఒక్కలై మేల్ ఇరుందు ఎనుడయ్య మరుంగిలే ఇరుందు, నడు మీద ఉన్నాడు నా కొడుకు. ఉన్నై ఇచ్చాది వేరొన్నిల్ కన్వయ్యాదే ఉన్నయే కురితు కాటానిక్కుంకాన్, నీకేసే చూస్తున్నాడు, నీకేసే చూపిస్తున్నాడు చేతులతో. చూడు, తక్కదరిదియేల్, కళ్ళకి ప్రయోజనం ఏంటో తెలిసిన మా కన్నని చూస్తే. తనకు తగుదియాన అరుదియాగిల్ సంధిరా సలం చెయ్యాదే ఎల్లార్க்கும் ఆహ్లాదకరణ ఇరుకరిని ఇవనుకు వెరుపు చెయ్యాదే. ఓ చందమామ, నువ్వు అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నావు, కానీ నా బిడ్డని బాధ పెడుతున్నావు. నా బిడ్డని బాధ పెట్టావు, నువ్వు తగునా? శీఘ్రంగా రావు చందమామ. మక్కలు ఇచ్చాది పిల్లైగల్ పెరాద వంజవలనాగిల్ వందుకొడు నిర్కిడాయ్ అంటున్నారు. నువ్వు గొడ్రాలువా ఏంటి అంటున్నారు మన యశోదమ్మ చందమామని. ఐదవ పాసురం. அழகியவாயில் அமுத ஊரில் தெளிவுற மழலை முத்தாத இளம் சொல்லால் உன்னை கூவுகின்றான் குழகன் சிறீதரன் கூவ கூவனி போதியேல் புஷையிலாவாகாதே నించెవి పుగర్ మామది. ఓ చందమామ, నా బిడ్డ పిలుస్తున్నాడు. నా బిడ్డ ఎవరు? కుజగన్, సౌలభ్యం గలవాడు. ఒక్కొక్క గుణం చెప్తున్నారు. శ్రీధరన్, కన్ననికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్తున్నారు. శ్రీధరన్, శ్రీధరుడు ఆయన. శ్రీధరుడంటే అమ్మని వట్టస్థలంలో ఉంచుకున్నవాడు మా స్వామి. కశ్రీశ్రేయ పరమసత్త సమాశ్రయక్క కప్పుండరీకనైన పురుషోత్తమక్క అంటారు ఆళవందారు. స్వామిని స్తోత్రం చేసేటప్పుడు స్తోత్రరత్నం అంటారు. స్తోత్రం అనరు, స్తోత్రరత్నం. అద్భుతమైన స్తోత్రరత్నంలో ఆళవందాలు వర్ణిస్తూ కశ్రీశ్రియ, అమ్మని లక్ష్మిని ధరించిన వాడెవరో ఆయన నారాయణుడు, పేరు చెప్పట్ల. అందమైన నేత్రాలు గలవాడు ఆయన పరమాత్మ, పరాత్పరుడు, మోక్షప్రదాత అని చెప్పారు. శ్రీధరన్, నా బిడ్డెవరో తెలిసిన శ్రీధరుడు. సౌలభ్యం కలవాడు, సౌశీల్యం కలవాడు. సౌలభ్యం సౌశీల్యం అంటే రోజు దర్శనం ఇస్తున్నాడు, కలిసిమెలిసి ఉంటున్నాడు, అమ్మని వట్టస్థలంలో ఉంచుకున్నాడు. సరే, నేను ఎంతసేపు చెప్పినా నీకు చెవుడు వచ్చిందా ఏంటి? నీకేమన్నా వినిపించట్లేదా ఏంటి? నీ చెవి అన్న పని చేయటం లేదా ఏంటి? పుషైలా వాగాదే నించెవి పుగర్ మామది. ఇందాక నుంచి పిలుస్తున్నానే ఓ చంద్ర మామ రా నా బిడ్డతో ఆడుకో అని, నీకు వినిపించట్లేదా ఏంటి? సరే, కళ్ళున్నందుకు నా బిడ్డను చూడు. ఎట్లా ఉన్నాడు నా బిడ్డ? అజకియవాయిల్ అముద ఊరిల్ తెలివురా. నా బిడ్డ నోట్లోంచి అమృతం కారుతోంది, లాలాజలం కారుతోంది, చొంగ కారుతోంది అంటల్లా యశోదమ్మ. మన కన్నన్ కాబట్టి ఆయన ఏం చేసినా భోగ్యమే. అదు ఉదు ఏదు ఎన్నలావన అల్లా, ఆయన ఎట్లా ఉన్నా అందమే. వస్త్రాలు ధరించినా అందమే. తిరుమంజనగాల్లో చిన్న వస్త్రం ధరిస్తారు, అయినా అందమే. ఆభరణాలు వెనక్కి పెట్టుకున్నా అందమే, ఆభరణాలు ముందు పెట్టుకున్నా అందమే. నా బిడ్డ చూడు చందమామ, ఒక్కసారి కళ్ళున్నందుకు ప్రయోజనం చూడు.
కళ్ళున్నందుకు ప్రయోజనం ఏంటి? నా బిడ్డకేసి చూడు. చెవులున్నందుకు ప్రయోజనం ఏంటి? నా బిడ్డ మాట్లాడే మాటలు విను. మజనై ముత్తాద ఇళం సొల్లాల్, ఏమని మాట్లాడుతున్నాడు? సరే, కర్త కర్మ క్రియ లేవు, ఆ మాటలు అమృతం ఊరుతూనే ఉంది నోట్లో, ఆ మాటలు స్పష్టంగా ఉండట్లే, అయినా అందంగా ఉన్నాయట. ఏమంటున్నట్ట? అప్ప అప్ప అంటున్నట్ట. తండ్రిని నందుణ్ణి అప్ప అప్ప అని పిలుస్తున్నట్ట. వాళ్ళమ్మని అమ్మ అమ్మ అంటున్నట్ట. చూడు, నువ్వు విను, ఎంత బాగా పలుకుతున్నాడు మా అబ్బాయి, ఎంత అమృతంగా ఉన్నాయో తెలిసిన. నాకు ఆ మాటలు నువ్వు కూడా చక్కగా విను. చెవులు ఉన్నందుకు నా బిడ్డ చొంగ కారుతూనే ఉంది, లాలాజలం కారుతూనే ఉంది, అమృతం కారుతూనే ఉంది, మాట మాట్లాడుతున్నట్ట. పాపం చిన్నపిల్లవాడు చూచుకోవడం కూడా తెలియటల్లా. నిన్ను పిలుస్తున్నాడు, శీఘ్రంగా నీకు చెవులు ఉంటే విను. భాగవతంలో అంటారు వ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృత బ్రహ్మ హస్తపాదాది సంయుత. రోజు మనం పెరుమాళకి కృతజ్ఞత చెప్పుకోవాలి. శ్రీయప్పతికి కళ్ళు లేకపోతే స్వామిని దర్శనం చేసుకోలేం, కాళ్ళు లేకపోతే కోవెలకి వెళ్ళలేం, నోరు లేకపోతే స్వామిని స్తోత్రం చేయలేం. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాట స్వామి? మొట్టమొదటి చేసిన సృష్టి ఎటువంటిదట? కరుణతో చేసిన సృష్టి అంట. కారుణికనాన సర్వేశ్వరన్ అంటారు అడిగే మన వాళ్ళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయంలో. కరుణ కలవాట పరమాత్మ, దయ కలవాట. ఎట్లా ఉన్నాం మనం? మొట్టమొదట సృష్టించే ముందు ఇంద్రియాలు లేకుండా ఉన్నాం. ఇరుగరింద పక్షిణం బోలే అంటారు. ఒక పక్షికి రెక్కలు లేకపోతే ఎట్లా ఎగరలేదో అట్లా ఉన్నాం మనం ఇంద్రియాలు లేక. అటువంటి మనకి ఇంద్రియాలు ఇచ్చాడు. ఎందుకు ఇంద్రియాలు ఇచ్చాడు? తనని సేవిస్తామని. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద సమచ్చయ అచ్యుత కదా స్తోత్రద్వయత్వం శృణు జిగ్రగ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధాన్న మాధోక్షజం అంటారు కులశేఖర ఆళ్వార్. తనకి ఉపదేశం చేసుకున్నారు. ఏ జిహ్వే, ఓ నాలుక, కన్నా అనవే, ఓ కాళ్ళలారా స్వామి యొక్క కోవిలికి వెళ్ళండి. ఓ ముక్క, నువ్వు యొక్క స్వామి యొక్క పాదతీర్థని తులసిని వాసన చూడవే. ఓ శిరస్స, ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేయవే అన్నారు. అట్లాగే పరమాత్మ ఈ శరీరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడట? ఆయన కోసం వినియోగిస్తామని ఇచ్చాడట. ఓ చందమామ, మరి నా బిడ్డకేసి చూడట్లా నువ్వు? మరి నా బిడ్డ మాటలు వింటల్లా? మరి ఎందుకు ఇంద్రియాలు ఎందుకు నిష్ప్రయోజనం చేస్తున్నావు? ఇంద్రియాలు ప్రయోజనం చేసుకో అంటోంది మన యశోదమ్మ. అటువంటి నా పిల్లవాడు మాటలు వింటల్లా నువ్వు. చందమామ అంటున్నాడే, ఎంత అందంగా అంటున్నాడో తెలుసునా? నా బిడ్డ మాటలు వింటల్లా, నా బిడ్డ కళ్ళతో చూడట్లా. అప్పుడు కళ్ళున్నందుకు ప్రయోజనం లేదు. నా బిడ్డ మాటలు విన్నప్పుడు చెవులున్నందుకు ప్రయోజనం లేదు. అన్వయ కాలక్షేపం, వ్యతిరేక కాలక్షేపం అని ఉంటుంది మన పెద్దలు. అన్వయ వ్యతిరేకం అంటే, అన్వయం అంటే ఇటే వెళ్ళాలి అని, వ్యతిరేకం అంటే ఇటు వెళ్ళొద్దు అని చెప్తుంది. అది అన్వయ వ్యతిరేకాలు అంటారు. అన్వయం అంటే ఈ శరీరం పరమాత్మకు ఉపయోగించాలి, అది అన్వయం. వ్యతిరేకం అంటే స్వామికి ఈ శరీరాన్ని ఉపయోగించకపోతే ఏమవుతుంది? అది నెమలి కన్ను వంటిది. ఈ కళ్ళతో నేను కృష్ణయ్యని సేవించకపోతే ఇది నెమలి కన్ను వంటిది అంటారు వ్యాసుల వారు. వ్యతిరేకంగా చెప్పారు. వ్యతిరేకం అంటే మనం అనుకునే వ్యతిరేకం కాదు. ఈ చెవులు స్వామి యొక్క కథలు వినకపోతే గోడకున్న బెజ్జాలు ఎటువంటియో అటువంటియే నా చెవులు కూడా. వ్యతిరేకం మాట. తిరుమంగయ్యాళ్వారు కూడా పెరియ తిరుముడి ప్రబంధంలో చివరి పదకంలో కండల్ల కండమే, స్వామిని చూడని కళ్ళు కాదు, అది వ్యతిరేకం. ఓ కళ్ళారా స్వామిని చూడండి అని అన్వయం. ఓ కళ్ళలారా స్వామిని సేవించకపోతే అది నెమల కన్ను వంటిదే అంటాం. కాళ్ళతో కోవిలికి వెళ్ళకపోతే చెట్టు వేరు వంటివి అంటారు వ్యాసుల వారు భాగవతంలో. చెట్టు వేరు ఎక్కడన్నా రాగలదా? మనము అటువంటి వాళ్ళమే అంటారు. అట్లాగే ఇప్పుడు అన్వయంగా చెప్తోంది, వ్యతిరేకంగా చెప్తోంది మన యశోదమ్మ చందమామతో. ఓ చందమామ, నీ కళ్ళున్నందుకు ప్రయోజనం నా బిడ్డని చూడటం, నీ చెవులున్నందుకు ప్రయోజనం నా బిడ్డ యొక్క వచ్చిరాని మాటలు అంటున్నాడే, అమృతం ఉడుతోందే నోట్లోంచి, ఆ అమృతం తూచుకోవడం కూడా తెలియటం లేదే,
అస్పష్టంగా మాట్లాడుతున్నాడే అది చెవులున్నందుకు ప్రయోజనం. ఎంత అందంగా మాట్లాడుతున్నాడో తెలిసినా అది విను అంటోంది యశోదమ్మ. அஞ்சாம்பாட்டு அழகைய இச்சாதி அழகைய திருப்பவளத்திலே ஊரானினுள்ள ஜலமாகிற அமிர்தத்தோடே கூட ஊரு தெரியதாய் மகளெழுத்துக்குள்ள முத்தல் தானும் எண்ணிக்கை இருக்கிற இளம் சொல்லாலே உன்னை అడయ్యా నిన్నాన్. ఆ మాటలు ఎట్లా ఉందట, అందమైన ఆధారం. మన కన్ననికి ఆధారం మధురం, అన్నీ మధురమే. మధురాష్టకం చేశారు వల్లభాచార్యులు, అద్భుతమైంది మధురాష్టకం. అన్నీ మధురమే, మధురం కాంతి ఏముందండి. అటువంటి ఆ తిరుప్పవులు మధురంగా ఉందే, ఎర్రగా అక్కడ జలం ఉడుతోందే అమృతం. అప్పుడు ఆ ఊరేటప్పుడు పాపం తూచుకోవాలని కూడా తెలియటల్లా. అవి ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఆ మాటలు కూడా స్పష్టంగా ఉండట్లా, కర్త కర్మ క్రియ లేవు. అయినా ఎంత భోగ్యంగా ఉన్నాయో ఈలం సులలు, ముద్దు ముద్దు మాటలు. ఎంత ముద్దుగా ఉన్నాయండి మాటలన్నీ. చిన్నపిల్లల మాటలు ముద్దుగా ఉన్నాయి. మన వామన స్వామి యొక్క మాటలకి మై మరిచిపోయాడు బలి చక్రవర్తి. మావలి మూవడి త అన్నాడు. మావలి మహాబలి, మూవడి 3 అడుగులు త ఇవ్వన్నాడు. తల్లి కూడా పిలవదట మహాబలి అని పేరు పెట్టి, రాజు కాబట్టి. ఆ మాటలకి గురువుగారు వచ్చి ఎక్కడ రాజ్యాన్ని ఇచ్చేస్తాడని వైపోయిపోయాడు శుక్రాచార్యులు. రాజ్యం గీజ్యం రాజ్యం పోయినా పర్వాలా. ఆ మాట ఎంత బాగుందో తెలిసిన వామన స్వామి మాట్లాడే మాటలు. నాకు రాజ్యం పోయినా, వచ్చినవాడు ఎవరో తెలిసిన దేవుడిని రాజ్యం తీసుకోవడానికి వచ్చాడు, రాజ్యం పోయినా పర్వాలా, ఆ మాటలకు నేను పరవశించిపోయా అన్నాడు బలి చక్రవర్తి. అదేవిధంగా నా బిడ్డ యొక్క మాటలు ఎంత బాగున్నాయో తెలుసిన, ముద్దు ముద్దు మాటలు. అవన్నీ నాకు చక్కగా వింటుంటే నాకెంత భోగ్యంగా ఉందో. ఓ చందమామ నువ్వు కూడా విను, నీ పొందిన ఆనందం నువ్వు కూడా పొందాలని. కూషకన్ கொடுத்தார் முலைகள் எல்லாம் உண்டு எடுத்தாரோడెల్లాం పొడినిరుక్కు కలప్పుడయ్యవన్. అదేంటో నా బిడ్డవాడు ఏంటో చేసిన, పూతనిచ్చినా పాలు తాగాడు, పూతనిచ్చిన తల్లి అని ఇచ్చింది తాగాడు, అంతే నా బిడ్డ. శ్రీధరన్ ఎవరనుకుంటున్నావు? నిన్ను పిలిచేవాడు మామూలు సామాన్యమైన పిల్లవాడు అనుకుంటున్నావా ఏంటి? లోకల్లో మన పిల్లలు కూడా చందమామ కావాలి అంటారు. మన పిల్లలు సామాన్యులు. నా పిల్లవాడు ఎవరో తెలిసిన, సాక్షాత్తు శ్రీధరన్, శ్రీధరుడు. కావాలని నీతో ఆటలాడుకున్నవాడు మామూలు పిల్లల కాదు. నా పిల్లవాడు శ్రీధరుడు. శ్రీధరాయ నమః. అమ్మని వట్టస్థలంలో ఉన్నవాడు అతడు పిలుస్తున్నాడు. కీచున్న నీర్మైకు ఎదురుతట్టాను మేన్మయ్యుడయ్యవన్. పిలుస్తున్న వాళ్ళే చిన్నపిల్లవాళ్లే, నాకేంటి అనుకుంటున్నావేమో. నా బిడ్డ చాలా గొప్పవాడు. శ్రీధరత్వం సర్వాధికత్వం సూచకమిరే. సర్వాధికత్వ సూచకం, దేవాది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, శీఘ్రంగా రా అంటోంది యశోదమ్మ. ఉండి యశవితుడ ఇలా కాదు, నేను ఎన్నిసార్లు పిలిచినా నీకు చెవుడా ఏంటి, వినిపించట్లేదా ఏంటి నా బిడ్డ మాట అంటోంది యశోదమ్మ. పుഴை சுஷிரம் உன்னுடைய శ్రవణేంద్రియத்துக்கு ప్రయోజనం ఇల్లయ్యా కాదో ఎన్గై. శ్రవణేంద్రియం వినియోగించకపోతే అది ఉన్నా లేనట్టే. కాబట్టి శీఘ్రంగా శ్రద్ధ పట్టిను. పుకర్మామది உன்னுடைய తేజస్సుக்கும் పెరుమైக்கும் పోరుమో ఇది. నేను ఇంత తేజస్సుగా ఉన్నాను కదా అని గర్వమేమో, దురభిమానమేమో. ఈ నీ తేజస్సుకి ఇంత రావడానికి కారణం నా బిడ్డ ఇచ్చాడు, తెలుసుకో. నీవు ఇంకా గొప్పదనం రావడానికి, చల్లదనం రావడానికి, ఆకాశంలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నా బిడ్డ. అటువంటి నా బిడ్డతో ఆడుకోవడానికి రా అంటోంది మన యశోదమ్మ. 6వ పాసురం. தண்டொடு சக்கரம் சாரங்கமேந்தும் தரக்கையன் கண்துயல் கொள்ள கருதி கொட்டாவி கொள்கின்றான். உண்ட முளைப்பால் அரா கண்டாய் உறங்காவிடில் விண்டனில் மன்னிய மாமதி விரைந்து ஓடிவா. విండనిల్ మన్నియ మామది. ఓ చంద్రుడారా, ఆకాశంలో ఉన్న ఓ చంద్రుడా శీఘ్రంగా రా. ఎందుకు రావాలి అని అడిగాడు చంద్రుడు. ఉండములై పాల్ అరా. కాసేపు ఆడుకోకపోతే తాగిన పాలు అరగవు. అందుకని మన భగవద్రామానుజుల వారు కూడా ఎందుకు తినంగానే ఏమంటే పడుకోకూడదు అంటోంది శాస్త్రవచనం. అందుకనే మన భగవద్రామానుజుల వారు కూడా భిక్ష తీసుకున్న తర్వాత తిరువాయుని సేవిస్తూ అటు ఇటు వాకింగ్ చేసేవారట. ఎప్పుడు నడుస్తారని ఎంబార్లు చూసేవారట ఆ నడక సౌందర్యాన్ని. నడక సౌందర్యం చూడాలి అని శ్రీపెరంబూదురు ఎంబెరుమానాలిక నడక సౌందర్యం చూడాలి, వెళ్ళాలి శ్రీపెరంబూదు. రామానుజుల వారి యొక్క వయ్యారి నడకలు అత్యద్భుతం. అదేవిధంగా ఇప్పుడు నా బిడ్డ పాలు అరగవు, నీతో ఆడుకోకపోతే ఎమ్మటే పడుకోకూడదు అంటారు మన పెద్దలు.
సరే నువ్వు లేట్ అయి చేసావనుకో, నా బిడ్డ పడుకున్నాడనుకో, అరగదు. సరే నా బిడ్డకి నిద్ర వస్తోంది, కంతు కొళ్ళక్కది. అమ్మ నీ బిడ్డకి నిద్ర వస్తుందని ఎట్లా చెప్తున్నావు? ఆవులు ఇస్తున్నాడు చూడు నా బిడ్డ, ఆవులు ఇస్తున్నాడు కాబట్టి నిద్ర వస్తోంది. కొట్టాయి విగొల్గిన్నా, ఈ బిడ్డేనా పిలిస్తే మనం వెళ్ళేదేంటి అనుకుంటున్నావేమో. నా బిడ్డను చేతిలో చూసావా? శ్రీహస్తంలో ఏమున్నాయి? పంచాయుధాలు ఉన్నాయి. ఇక్కడ 2 చెప్పారు. 2 చెప్తే ఉపలక్షణత పంచాయుధాలు అన్నారు మన పెద్దలు. ఉపలక్షణత అంటే ఇక్కడ ఉండదు, మనం తెచ్చుకోవాలి మాట. ఇక్కడ చెప్పిన ఏంటి? తండ్రుడు చక్కరం సారంగం ఏందు తరక్కయ్యన్. తండు గద చెప్పారు, చక్రం చెప్పారు, ధనస్సు చెప్పారు. ఇంకా మనం ఉపలక్షణత తెచ్చుకోవాలి. శంఖ చక్రాలు, గద, సారంగం, కత్తి, పంచాయుధాలు గల దివ్యదేశం తిరుమాలిరం సోలై సుందర బాహుస్వామి అశకర్. నువ్వు గనక రాకపోతే నీ మీదకి వేసేస్తాడు, బాణం వేసేస్తాడు, చక్రం వేసేస్తాడు. కాపాడుదారు, శీఘ్రంగా నా బిడ్డతో ఆడు. సరే మన స్వామికి పెట్టినవన్నీ ఆరగిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి అన్నారు భగవద్గీతలో మన గీతాచార్యులు. పత్రం పెట్టినా, పుష్పం పెట్టినా, ఫలం పెట్టినా స్వీకరిస్తాడట. అసలు నా బిడ్డ ఎవరనుకుంటున్నావో తెలుసునా? ఉపనిషత్తు చెప్తోంది, అనస్నన్ అభిషాకశీతి. ఒక చెట్టు మీద ఉన్నాయట 2 పక్షులు. ఈ శరీరం అనే చెట్టుకి 2 పక్షులు ఉన్నాయి. ఏంటా 2 పక్షులు? జీవాత్మనే పక్షి, పరమాత్మనే పక్షి. జీవాత్మనే పక్షి తింటోంది, పరమాత్మనే పక్షి తింటల్లా, అయినా తేజస్సుగా ఉందట. అట్లాగే తినని వాడు ఇక్కడ తింటున్నాడు. నా పిల్లవాడు అసలు భోజనం అంటూ తిండు, వైకుంఠంలో ఉండే స్వామి ఆయన కన్నన్గా వచ్చాడు. అటువంటి స్వామి చక్కగా నేను పెట్టిన బొవ్వ తింటున్నాడు. ఇప్పుడు తిన్నది అరగాలి అంటే ఏం చెయ్యాలి? నువ్వు రావాలి, నీతో ఆడుకోవాలి, అప్పుడు అరుగుతుంది. లేకపోతే నా బిడ్డ చేతిలో ఉన్నటువంటి పంచాయుధాలు నీ మీదకి వేసేస్తాడు. కపడ్దార్ అంటోంది మనమ్మ యశోద. ஆறாம்பாட்டு தண்டிச்சாதி கதையும் திருவாடியும் ஸ்ரீ சாரங்கமும் మత్తు 2కు ఉపలక్షణం. ఇక్కడ 3 చెప్తే ఇంకో 2 తీసుకురావాలి అన్నారు. చెప్పనేంటి? శంఖం, కత్తి చెప్పల. ఆ 2 మనం తెచ్చుకోవాలి. పంచాయుధాలు గలవాడు పరమాత్మ. శంఖం, చక్రం, గద, సారంగం, కత్తి. ఒక్కసారి ఈ పంచాయుధాలే రామానుజుల వారుగా అవతరించారు అంటారు మన పెద్దలు. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్కాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. ఆదిశేషువా లేకపోతే విశ్వక్సేనులా? ఎవరు వీరు? పంచాయుధాలే రామానుజుల గారా అంటారు మన తిరువరంగత్ అముదనార్ ఈ రామానుసన్ ఉత్తందాదులు. 6వ పాట మడవాళమామ యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. నా పిల్లవాడు ఏమనుకుంటున్నావో చందమామ, చిన్న పిల్లవాడు పిలిస్తే నేనెందుకు రావాలనుకుంటున్నావేమో. వయస్సులో చిన్న, జ్ఞానంలో పెద్ద నా పిల్లవాడు. సందర్భానుసారంగా ఒక చిన్న శ్రీ సూక్తి చెప్పుకుని వెళ్దాం. రామానుజుల వారు, కోరత్తాళ్ళ వారు కలిసి తిరువాయుమణి దివ్య ప్రబంధాన్ని అద్భుతంగా సేవిస్తున్నారు. సిరుమా మనిషర్ అని పదం వచ్చింది. కోరత్తాళ్ళ వారికి వాళ్ళు 2 బిడ్డలు కూర్చున్నారు. వ్యాస భట్టర్, పరాశర భట్టర్. కూర్చుని సిరుమా మనిషర్ అన్నారే, ఈ పదానికి అర్థం చెప్పండి అన్నారట. చిన్న పిల్లలు వాళ్ళు. ఒకళ్ళేమో గడ్డం లాగుతున్నారట, ఒకళ్ళేమో యజ్ఞోపవీతం లాగుతున్నారట. నాన్నగారు సిరుమా మనిషిరు అన్నారు, చిన్నతనం పెద్దతనం అంటున్నారేంటి? వాళ్ళు చిన్నపిల్లవాడండి అంటాం, వాళ్ళు పెద్దవాళ్ళండి అంటాం. కానీ ఇప్పుడు 2 అన్నారేంటి నమ్మాళ్ళవారు? సిరుమా మనిషర్ అని పిల్లల యొక్క ప్రశ్న. దానికి అద్భుతంగా సమాధానం చెప్పారట. అప్పుడు చూపించారన్నమాట. అప్పుడే అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానాలు దాసోహం చేస్తున్నారట. అప్పుడు వారు చిన్నవారు, వయసులో చిన్నవారు, జ్ఞానంలో పెద్దవారు అన్నారట. సిరిమా మనిషర్ అంటానికి వయస్సు చిన్న, జ్ఞానంలో పెద్ద. అదేవిధంగా ఈ చిన్న పిల్లవాడు రమ్మంటున్నాడు ఏమిటి అనుకుంటున్నావేమో నువ్వు. కానీ నా పిల్లవాడు ఎటువంటి వాడిలో తెలిసిన? వయసులో చిన్న, జ్ఞానంలో పెద్ద. ఏందుం తరక్కయ్యన్
இவத்தை பூவேந்தினா போலே சர்வகாலமும் ధరిత్తుకొండిరుக்கும் இடமுடைத்தாనా తిరుక్కైగలై ఉడయ్యవన్. ఎప్పుడు ధరిస్తాట స్వామి ఈ పంచాయుధాలు. మనకి శంకు చక్రాలు కనిపించినా పంచాయుధాలు ఉంటాయి ఆయన దగ్గర ఎప్పుడు సర్వకాలం. అన్న పాపం కష్టపడుతున్నాడా అండి, బరువు మొయ్యలేకపోతున్నాడా? కాదండి, ఒక పువ్వు ధరిస్తే ఎంత సుకుమారమో అంత ఈజీగా ధరిస్తున్నట్టు ఈ పంచాయుధాలని. కొన్ని చూడండి ప్రయోగ చక్రం అంటారు. ప్రయోగ చక్రం అంటే ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు మాట స్వామి, అటెన్షన్లో ఉన్నాడు మాట. అది ఎట్లా ఉందంటే మామూలు చక్రం అయితే గుండంగా ఉంటుంది, ఇదేమో నిలువుగా ఉంటుంది. మన నంబెరుమాళ్ చేతిలో ఉన్న చక్రం ప్రయోగ చక్రం. తిరుక్కన్నపురంలో సౌరరాజ పెరుమాళ్ యొక్క శ్రీయస్థంలో ఉన్నది ప్రయోగ చక్రం. ప్రయోగ చక్రానికి మామూలు చక్రానికి చిన్న డిఫరెంట్ ఉంది. ఇది అడ్డంగా ఉంటుంది, ప్రయోగ చక్రం అంటే నిలువుగా ఉంటుంది మాట. ఈ తప్ప నంబెరుమాళ్ సేవించండి, శ్రీరంగంలో నంబెరుమాళ్ళని, ఆ చక్రం ప్రయోగ చక్రం అంటారు. ఇవైతాన్ ఆభరణ కోటియిలం ఆయుధ కోటియుమాయిరుపదేయిరుపదు. నా బిడ్డ ధరించింది, నువ్వు వచ్చావే అనుకో ఆభరణాలుగా కనిపిస్తాయి నా బిడ్డ యొక్క శంకు చక్రాలు. నువ్వు రాలేదే అనుకున్నావు అనుకో, ఇంకొక 5 నిమిషాలు అయిందనుకో నీ మీద వేసేస్తాడు చక్రం. అది ఆయుధాలుగా మారుతాయి. అనుకూలులకి ఎట్లా ఉంటాయి? ఆభరణాలుగా ఉంటాయి శంకు చక్రాలు. అదే విరోధ భావం కల వాళ్ళకి ఆయుధాలుగా ఉంటాయి. పంచాయుధ స్తోత్రం. స్ఫురసహస్రారసికాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణోచక్రం సదాహం శరణం ప్రపజ్యే. ఆ విష్ణు యొక్క చక్రం ఏమైంది? శిశుపాలుడికి, సైంధవుడికి, శిశుపాలుడికి చక్రమే ప్రాణం తీసేసింది. అదే చక్రం నమ్మాళ్ళవారికి ఆభరణంగా ఉంది. ஒரு நாள் வந்து தோன்னாய் ஒரு நாள் காணவாராய். మనమ్మ గోద అడిగింది, செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் పంగయ కన్నానై పాడు. మనమ్మ గోద, స్వామి నాకు ఒక్కసారి దర్శనం ఇవ్వవా, వచ్చేటప్పుడు ఎట్లా రావాలో తెలిసినా శంకు చక్రాలు ధరించిరా అన్నది. ఇప్పుడు ఆభరణ కోట్లో అయింది. అట్లాగే నువ్వు వచ్చావే అనుకో మా అబ్బాయి యొక్క ఆభరణాలు చూస్తావు, నువ్వు రాలేదే అనుకో అది మా అబ్బాయి యొక్క కోపాన్ని చూస్తావు, అది నీ మీద ప్రయోగం చేస్తాడు మా కృష్ణయ్య అంటోంది యశోదమ్మ. ఇత్తాల్ ఇవ్వటివైకు అనుభవిత్తు వాసలా ఇరుక్క ఇవత్తిని వీరియత్తు కిరకాయ ముడిదు పోగాదేకుల్ ఎంగై చెప్తోంది యశోదమ్మ చంద్రుడితో. మా అబ్బాయి యొక్క పరాక్రమానికి నువ్వు లక్ష్యమవ్వమాక, మా అబ్బాయి యొక్క అందాన్ని చూడు. మా అబ్బాయి అంత అందంగా ఉన్నాడు. పరాక్రమం అంటే నీ మీద వేసేస్తాడు చక్రాన్ని. అందుకని పరాక్రమాన్ని చవి చూడొద్దు, అందాన్ని చూడు, ఉజ్జీవించు, జీవితాన్ని చరితార్థం చేసుకో అంటోంది యశోదమ్మ. కంతుయిల్ కణ్వలందు అరవదాగ నెత్తు అతుకు సూచకమాన కొట్టావిగొల్గిన్నాన్. ఆవలిస్తున్నాడు, నిద్ర చేస్తోంది, శీఘ్రంగా రా, నీతో ఆడాలనుకుంటున్నాడు. ఉండ ఇచ్చాది కణ్వలందు అరలాతుడిల్ అముది సేద ములైపార్ జరియాదు గిడాయ్. మళ్ళా అరగవు, శీఘ్రంగా రా ఆడుకో. ஆன பின்பு வெண்டரில் மன்னியமாமதி விரைந்து ஓழிவா உச்சைஸ்தலத்திலே வத்தியா நிற்பனாய் ஒழிவில் பெருமையுடையனா இருக்கிற சந்திரனே உன்னுடைய உயர்த்தி పక్వ తేజస్సుకి ఈడాగా సత్వర కొండనాయి కొండు ఓడివా. ఓ పూర్ణచంద్రుడా, 16 కళాలు కలవాడా, రా శీఘ్రంగా మా కన్నంతో ఆడుకో అంటోంది యశోదమ్మ. 7వ పాశరం. பாலகன் என்னோ பரிபவம் செய்யேல் பண்டொரு நாள் ஆளிலை வளர்க்கின்ற சிறுக்கன் இவன் மேலழப்பாயந்து பிடித்து கொள்ளும் வெகுளுமேல் மாலை மதியாదే మామది మగిలిందు శివ. ఓ మామది, ఓ గొప్ప చంద్రుడా రా అంటోంది యశోదమ్మ 7వ పాశరంలో. పిల్లవాడి అట్లాగే పిలుస్తుండాళ్లే, మనమేమెందుకు వెళ్తాం అనుకోమాక. బాలకన్ ఎన్ను పరిభవం చెయ్యేల్, పరాభవించమాక నా బిడ్డని. ఆ చిన్నపిల్లవాడైనా అనుకోమాక, నా చిన్నపిల్లవాడి యొక్క గొప్పతనం చెప్తున్నా ఇను కాసేపు. పండురునాల్ ఆలిలై వళక్కిన్న సిరుక్కన్ ఇవన్. ఆనాడు ఎటువంటి వాడో తెలిసినా మన ప్రళయంలో మన అందరినీ కాపాడిన వాడు వటపత్రసాయి. ఎవరనుకుంటున్నావు నా బిడ్డ? మర్రాకు మీద పడుకున్న స్వామి. ఇందాక అనుకున్నాం దక్ష ప్రజాపతికి 27 మంది బిడ్డలు అనుకున్నాం. అందరి యందు సరిగ్గా చూడు అని చెప్పాడు, చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. రోహిణి యందు ప్రేమగా ఉన్నాడు కాబట్టి నీ యొక్క ఆపదని పోగొట్టాడు. చంద్రుడికి చంద్రక్షయం వచ్చింది అనుకున్నాం, ఆ కథ గుర్తు తెచ్చుకోండి.
ఇప్పుడు నువ్వు గనక రాకపోతే నీ ఆపద పోకుండా వాడు, నువ్వు కృతజ్ఞతగా రావాలి. ఇప్పుడు నువ్వు రాకపోతే నా బిడ్డను చూసావా ఎట్లా ఉన్నాడు, నిన్ను పట్టేసుకుంటాడు, పైకి దూకుతాడు ఆకాశంలోకి. ఆనాడు హనుమస్వామి సూర్యునికేసి పండుగ ఎట్లా దూకాడో నా బిడ్డ నీ కోసం అట్లా పైకి వచ్చి ఎగరగలడు. హనుమస్వామి ఎగిరినట్టుగా గుర్తుంచుకో. మాలై ఆయనకి కోపం వచ్చిందో తెలుసుకో, నీ మీద దూకేస్తాడు. మాలై చిన్న పిల్లవాడు అనుకోక మాక, ఇందాక వడపత్ర సాయి అంది. ఇప్పుడేముంటుంది, సర్వాధికుడు, దేవాది దేవుడు, బ్రహ్మాది దేవతలకు కూడా ఆయన దేవాది దేవుడు. లోకంలో బోలెంతమంది దేవతలు ఉన్నారు, అందరూ దేవతలు, కానీ నా బిడ్డెవరు, దేవాది దేవుడు. అది అదే సర్వాధికుడని గుర్తుంచుకో. ఇంతకీ ఏం చేయమంటారు అన్నాడంట చంద్రుడు. సరే ఆనందంతో రా అంటారు మన వేదాంత దేశకులు. తద్బ్రహ్మ కిశోర బాలం అంటారు వేదాంత దేశకులు. కిశోర బాలుడట, ముగ్ధత్వం గలవాట ఈ పిల్లవాడు అంటూ. ఈ పిల్లవాడు ఎవరో తెలుసునా అంటూ కాలక్షేపం చెప్పింది మన యశోదమ్మ చందమామతో. నా బిడ్డ గొప్పతనం తెలిసినా, మాలై ప్రేమ గలవాడు. భక్తులంటే ప్రేమ, గోపికలంటే ప్రేమ, ఉద్ధవుడంటే ప్రేమ, కుచేలుడంటే ప్రేమ, వెన్నంటే ప్రేమ, నమ్మాళ్వారంటే పిచ్చి ప్రేమ. వెన్న ఎందు నమ్మాళ్వారెందు అబద్ధం ఆడాడట. మాలై సర్వాధికుడు, ఎంత గొప్పవాడండి, శీఘ్రంగా రా అంటోంది యశోదమ్మ. ఏడాం పాటు అలక్ష్యం చెయ్యొద్దు, అలక్ష్యం చెయ్యొద్దు. తిరుక్కన్నముదు, నా బిడ్డవాడు ఎవరో చూసినా తిరుక్కన్నముదు అంటే పాయసం. మన తమిళనాడులో పాయసం జుర్రుకోవాలి మాట, అట్లా అట్లా తినటం కుదరదు, జురుకోవాలి. నా బిడ్డ అంత భోగ్యంగా ఉంటాడు. తిరుక్కన్నముదు పాయసానికి వైష్ణవ భాష, పాయసాన్ని పాయసం అనరు, తిరుక్కన్నముదు అంటారు. నెయ్యి అమ్ముదు, కర్రీ అమ్ముదు, కూరాన్ని కర్రీ అమ్ముదు, అన్నాన్ని సాదం. ఈ రెండు మాటలు మనం నేర్చుకుంటే చాలు. వేండ అంటే వద్దు అని అర్థం, వేణు అంటే కావాలి అని అర్థం. వేణు అంటే మళ్ళీ వేస్తారు మనకు ఆకులు, వేండ అంటే వద్దు అనమాట. ఈ రెండు పదాలు మనం తెలుసుకుంటే చాలు. పరిబాట నెయ్యి అమ్ముదు, పెరుమాళకి నివేదన చేశాం కాబట్టి అది నెయ్యి అమృతప్రాయం అయింది. కర్రీ అమ్ముదు, పులి అమ్ముదు, పులి అంటే పులుసు. పరుప్పు అమ్ముదు, పరుప్పు అంటే ముద్దపప్పు మాట, పరుప్పు అమ్ముదు అని. అట్లాగే నా పిల్లవాడు ఎవరో తెలిసిన తిరుక్కన్నముదు పాయసం. పాయసం ఎంత భోగ్యంగా ఉంటుందో నా పిల్లవాడు నాకు అంత భోగ్యం. నా బిడ్డనే చిన్నపిల్లవాడి వేదాన్ని గేలు చేస్తున్నావేమో, పాలగన్ చిన్నపిల్లవాడే కానీ అని పిలిచింది అనుకుంటున్నావేమో, హేళన చేసుకుంటున్నావేమో. హేళన చేయమాక. ఏజాం పాటు పాలకని ఇచ్చాది ఇవన్ సిరిపిళ్ళయ్యనో ఎన్నో పరువత్తే పాతు కురైవిన్నిక్కే ఆకిర పరిభవతే పన్నాదేగోల్. చిన్నపిల్లవాడు కదండి అని పరాభవం చేస్తున్నావు, పరాభవం చేయమాక. సరే మా అబ్బాయి ఎటువంటి వాడో తెలిసిన త్రివిక్రముడు. ఎక్కడి వరకు వెళ్ళింది పాదం, బ్రహ్మలోకం వరకు వెళ్ళింది. సరే ఇప్పుడు ఈ పాదం, నా కృష్ణుడి యొక్క పాదం చంద్రలోకం నీ దగ్గరికి కూడా వస్తుంది, జాగ్రత్త. ఆనాడు నా బిడ్డ పాదం సత్యలోకంగా వెళ్ళగాలని ఈ చంద్రలోకం రాదా ఏంటి, నా బిడ్డ పాదం చేత్తో పట్టుకుంటాడు, నిన్ను దూకేస్తాడు అంటోంది యశోద. పండొరునాల్ ఎవరో చెప్తాను విను ఓ చందమామ, నా బిడ్డ ఎవరో చెప్తాను విను. முன்பொரு காலத்திலே ஜகத்தை அடைய திருவைத்திரை வைத்து ஒரு பவனான ఆలందల్లే కన్వలరుంద సిరిపిళ్ళయ్యానవన్ ఇవన్ కాన్. ఎవరనుకుంటున్నావో తెలిసిన, నా బిడ్డ అగరత ఘటనా సామర్థ్యం కలవాడు. జగత్తునంతా తన గర్భంలో ఉంచుకున్నాడు. ఏనాడు, మహాప్రళయ కాలంలో. அந்த అగరత ఘటనా సామర్థ్యం ఎல்லாம் ఉడయ్యవన్ ఎన్గై. అగరత ఘటనా సామర్థ్యం అంటే ఎవరు చెయ్యలేని పనులు. చిన్న పిల్లవాడు అందరినీ తన గర్భాన ధరించడం అంటే మాటల, అది ఎవ్వరూ చెయ్యరు, అది మన పరమాత్మ తప్ప. మీద చెప్పాయిందు இவ ஆன பின்பு இப்படி பெரியனானவனே சிறியன்னு பரிச்சேதியாதே பெருமையுடைய சந்திரனே உன் பெருமைக்கீடாக இவன் நம்மை ఆదరిస్తూ అరేకెప్పితోమే ఎన్నో ఒక పుతోత ఓడివా. సరే అబ్బా నేనంతా అదృష్టవంతుడును, చందమామ నన్ను పిలిచాడు. ఓ చందమామ నువ్వు ఇట్లా అనుకో, కృష్ణుడు నన్ను పిలిచాడు, ఎంతోమంది ఉండగా నా అదృష్టం ఆయన కటాక్షం నా మీద పడింది అనుకో.
అని ఆనందంతో చక్కగా పరిగెత్తుకుంటూరా అన్నారు మన యశోదమ్మ కన్నంతో. యశోదమ్మ చందమామతో కన్నం దగ్గరికి రమ్మన్నారు. 8వ పాసరం. சிறியன் என்னோ இளம் சிங்கத்தை இகழேல் கண்டாய் சிறுமையின் வார்த்தை மாவலிடை சென்னு கேள் சிறுமை பிழை கொள்ளில் நீயும் உன் தேவை கூறியை கான் நிறைமதி நெடுமாலே விரைந்து உன்னை கூவுகின்றான். ఓ నిరైమది 8వ పాసరం. ఓ నిరైమది, ఓ పూర్ణచంద్రుడా, దా స్వామి దగ్గరికి రా. ఇళం సింగం అంటుంది, నా ఇళం సింగం అంటోంది యశోదమ్మ. బిడ్డ పేరేంటి? ఇళం సింగం. చిన్న గున్న సింహం, పెద్ద సింహం కాదు, చిన్న సింహం మాట. మనం చెప్పుకున్నాం పెద్ద సింహాలన్నీ ఒక చోటే ఉంటాయి, ముసలి సింహాలు కాదు. ఆ చిన్న సింహాలుంటే, చిన్న గుణ సింహాలుంటే అటు ఆడతాయి, పాడతాయి, అల్లరి చేస్తాయి. నా పిల్లవాడు అటువంటిది. ఇళం సింగం నా బిడ్డవాడు. ఈ చిన్న బిడ్డవాళ్ళు ఏం చేస్తాడేమో అనుకోమాక. కావాలంటే మా బిడ్డ యొక్క గొప్పతనం ఎవరిని అడుగుతావో తెలిసినా నేను చెప్తే నీకు ఎక్కట్లేదేమో. వెళ్ళు మహాబలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళు, నా బిడ్డ యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే. మహాబలి చక్రవర్తి దగ్గరికి ఎందుకు వెళ్ళమంది? మహాబలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు మన వామన స్వామి. మహాబలి చక్రవర్తిని ఎక్కడికి తను ఇచ్చిన దానాజలం పడంగానే పైకి పెరిగిపోయాడు. వామనుడిని చిన్నతనం చూడలే. కావుంటే ఆ కథ అంతా చెప్తాడు. మహాబలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళు. ఓ చందమామ, సిరిమై పిళ్ళై కొల్లిల్ నెయ్యమూంతే వైకు ఉరియై కాన్. నువ్వు చిన్నతనాన్ని ఏదన్నా కొద్దిగా చిన్నపిల్లవాడే కదా, మనల్ని ఏం చేస్తాడు అనుకుంటున్నావేమో. కానీ చిన్నపిల్లవాడైనా చాలా గొప్పవాడు. సరే, నా బిడ్డవాడు ఎటువంటి వాడు తెలుసు? రాజాది రాజు, స్వతంత్రుడు. నువ్వు ఎటువంటి వాడివి? పరతంత్రుడివి. మనం ఎవరో లోకంలో ఒక స్త్రీ మొట్టమొదటి తల్లిదండ్రులు చెప్పినట్టు ఉంటుంది, తర్వాత భర్త చెప్పినట్టు ఉంటుంది, తర్వాత పిల్లలు చెప్పినట్టు ఉంటుంది. దాన్ని ఏమంటారు? పారతంత్రం అంటారు, పరతంత్రురాలు అంటారు. అట్లాగే ఇప్పుడు నువ్వు పరతంత్రుడివి. ఎవరికి పరతంత్రుడివి? దేవాది దేవుడికి. నా బిడ్డకి నువ్వు పరతంత్రుడివి. పరతంత్రుడు అన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలి, సేవ చెయ్యాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? నా బిడ్డ నువ్వు కావాలనుకుంటున్నాడు, నీతో ఆడుకోవాలనుకుంటున్నాడు. అటువంటిప్పుడు నువ్వురా. ఏంటమ్మా అట్లా అంటావు? ఇది స్వామి ఆజ్ఞ కదా. చంద్రుడు అన్నాడు యశోదమ్మతో, ఇది స్వామి ఆజ్ఞ కదా, నేను ఇట్లా చందమామగా ఉండి అన్నీ తిరగాలి కదా, ఇది నా ఆజ్ఞ. అసలు నీకు తెలియటం లేదు, నా బిడ్డ యొక్క మనస్తత్వం నీకు తెలియటల్లా. ఓ చందమామ, మనమ్మ గోదా అద్భుతంగా చెప్పింది. కనై తిలంక తెరుమై కన్నుక్కి రంగి. 11వ పాసురంలో 12వ పాసురంలో మనకి ఆవులు వస్తాయి, దూడలు వస్తాయి. స్వధర్మాన్ని చేసిన వాడు ఒక గోపకుడు, స్వధర్మాన్ని మానేసిన వాడు ఇంకో గోపకుడు. స్వధర్మాన్ని మానేసిన గోపకుడిని కీర్తించింది. స్వధర్మం అంటే గొల్లలకి ఏంటండి? ఆవుల్ని మేపడం ధర్మం. ఆవుల్ని మేపడం ధర్మాన్ని మానేశాడు, అతను కీర్తించింది గోద. అదండి స్వధర్మాన్ని మానేయటం తప్పు కాదా? తప్పు కాదు, విశేష ధర్మంలో తప్పు కాదు. మరి ఏం చేశాడు? ఆవుల్ని మేపట్ల, ఆవులకి పాలు తీయటల్లా, దూడలు అట్లా అరుస్తున్నాయి, తను పుచ్చం మానేశాడు. మరి ఎక్కడున్నాడు స్వధర్మాన్ని మానేసి? మన కన్నన్ అన్నట్ట, నేను అడవులకు వెళ్ళాలి, అడవులకు వెళ్ళాలంటే చక్కగా నువ్వురా, నీ మీద చెయ్యేసుకుంటూ నడుస్తా అన్నట్ట. అదొక సేవ. ఇప్పుడు ఆ గోపకుని కీర్తించింది మనమ్మ గోద. స్వధర్మాన్ని మానేసుకున్న గోపకుని కీర్తించింది, విశేష ధర్మం. శ్రీరంగంలో నంబెరుమాళ్ళు వస్తున్నప్పుడు నేను జపం చేస్తూ కూర్చున్నా. ఆ జపం అంత అవసరం అంటారా? నంబెరుమాళ్ యొక్క ఆపాదమస్తక సౌందర్యం సేవించాలి. ఇవయ్యల్లా నమకు నంబెరుమాళ్ పక్కలిలే కానలాం తిరుక్కైలే పిడిత దివ్యాయుధంగలం వైத்தஞ்சல் என்ன கையும் கவித்த முடியும் முகமும் முருவலும் ఆసన పద్మతులే ఎజెత్తిన తిరువడిగలవాయ్ నిక్క నిలయే నమక్కు తంజం అంటారు పిల్లలోకాచలవారు. నంబెరుమాళ్ యొక్క సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించారు. అటువంటి నంబెరుమాళ్ నా దగ్గర ముందుకు వస్తే జపం చేస్తే ఏం లాభం అండి? జపం వల్ల తెలియబడేవాడు పరమాత్మ, అప్పుడు ఆపాలి జపం. ఎవరు అడిగారట పరాశర భట్టర్ వారిని, సంధ్యావందన చెయ్యాలా అని. సినిమాలో కూర్చుని మాంతే దోషం, అదే నంబెరుమాళ్ యొక్క సౌందర్యాన్ని సేవిస్తుంటే సంధ్యావందన అక్కర్లా అన్నారు. నిజంగా దోషమే సంధ్యావందన చేయకపోతే. నంబెరుమాళ్ యొక్క ఊరేగింపు పొరపాటు చూస్తున్నప్పుడు దోషం లేదు. ఆయన తరపు 1000 మంది చేస్తారంటే సంధ్యావందన.
అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఆనాడు కరైతిలంగత్తిరమైలో ఆవుల్ని మేపే కన్నంతో పక్కన ఉండి ఈ గోపకుడు తన భుజం మీద ఆసరా ఇచ్చేవాట, కన్నను చెయ్యి వేసుకునేవాట. అది గొప్పగా కీర్తించింది మనమ్మ గోద. అదేవిధంగా నా బిడ్డ నిన్ను పిలుస్తుంటే ఆడుకోవాలని, అదేంటి నేను మొత్తం అంతా తిరగాలి కదా, నా బిడ్డకి ఆనందమైన సేవ చేయాలి, నా బిడ్డ అప్పుడు నిన్ను శిక్షించడు అంటోంది యశోదమ్మ. నా స్వామి, ఆయన స్వామి, మనం పరతంత్రం కాబట్టి ఆయనకి ఇష్టమైన సేవ చేయాలి అంటోంది యశోదమ్మ. ఎట్టాంబాటు సిరియన్ బాలసింహం బోలే చెరుక్కై పర్వతే పాటు సిరి పిళ్ళయ్యన్ను అదాదర్యాదే గిడాయ్. చిన్న పిల్లవాడు కదా అని అనాదరించద్దు నా కొడుకుని. சிறுமை இச்சாதி இவனுடைய பால்யத்துடைய விசேஷத்தை வாமன்னாயசன்னு தன்னை வசீகரித்து மூவடியன்னு இறந்து இரண்டரையாலே ஜகத்தையுடைய அளந்து ஊருக்கு தன்னையே సిరయిలే వైక మహాబలి పక్కల్లే సెన్ను కేట్టుంకోల్. ఓ చందమామ వెళ్ళు, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళు, నా పిల్లవాడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకో. వామనుడి యొక్క మాటలకి లోబడిపోయాట ఎవరు? బలిచక్రవర్తి. వచ్చిరాని మాటలు ఎవరు పేరు పెట్టి పిలవరు, బలిచక్రవర్తి. ఓ మావలి మహాబలిని ఎవరు అందట. కైంకర్యం అడగడం కూడా తెలియాలి, ఎళ్ళంగానే స్తోత్రం చెయ్యాలి మాట. ఎవరు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చిన దానగుణం గలవాడు కాబట్టి. కానీ ఎళ్ళంగానే మావలి అన్నట్ట. ఎవరబ్బా నన్ను ఇట్లా పిలుస్తుంది? చిన్నపిల్లవాడా అట్లా చూశాడు. చిన్నపిల్లవాడు తెలియదులే. నీకేం కావాలి? 3 అడుగులు. అదేంటి 3 అడుగులు అడుగుతావు? నన్ను ఎంత అడిగినా నేను వేయగలను, ఎంచగల సామర్థ్యం. అదేంటి? బ్రాహ్మణుడికి ఆశ ఉండకూడదట, రాజుకి ఆశ ఉండాలి, బ్రాహ్మణుడికి ఆశ ఉండకూడదట. 3 అడుగులు చాలు అన్నట్ట. నువ్వు ఇస్తానని నాకు అక్కర్లా, బ్రాహ్మణుడికి తృప్తి ఉండాలట అంటారు మన కులశేఖరాల్వారు. నవ సునిచయే నైవ కామోపభోగే యజ్జద్భవ్యం భగవతు భగవన్ పూర్వకర్మానురూపం. నాకు సంపద వద్దంటల్లా, సంపద రాసొద్దంటున్నా అంటారు కులశేఖర ఆళ్వారు పెరుమాళ్ళతో. సంపద కావాలి, డబ్బు కావాలి, కానీ ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. అదేవిధంగా బ్రాహ్మణికి తృప్తి ఉండాలట. ఓ మహారాజా, నాకు నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నా నాకు అక్కర్లా, నాకు 3 అడుగులు చాలు అన్నాడు. మావడి మూవడిత అన్నట్ట. అదేవిధంగా గబగబాలను అట్లా పెరిగిపోయాడు స్వామి. అటువంటి మహాబలి దగ్గరికి వెళ్ళి అడుగు. ఇప్పటికీ తిరుక్కోవలూరులో త్రివిక్రమ నాయనారు ఏం చేసి ఉంటారు, మనం సేవించవచ్చు. తిరుక్కోవలూరులో త్రివిక్రమ నాయనార్, ఆనాడు త్రివిక్రమ అవతారాన్ని మనం చూడకపోయినా ఈనాడు మనం సేవించవచ్చు. కాజీ కాజీ శ్రీరామ విన్నగరం, తిరునాగూరు వెళ్తుంటే మధ్యన అదో దివ్యదేశం, అక్కడ కూడా త్రివిక్రమ నాయనారే. ఆ మహాబలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడుగు. சிறுமை இப்படி இருக்கிறவன் விஷயத்திலே சிறுமையே நினைத்தது நமக்கு அபராதமென்னு புத்தி பண்ணு உறுதியாகில் அப்போது நீயும் அவன் திறத்தில் అడిమైకు ప్రాప్తంకాన్. అయ్యయ్యో అయ్యయ్యో, పోనీ ఇప్పుడు పశ్చాత్తాపడు. ఆయన చిన్నపిల్లవాడు అని గేలి చేస్తున్నావు కదా నువ్వు. ఓ చందమామ, సరే అయ్యో ఇప్పుడు పశ్చాత్తాపడు. ఆయన చిన్నపిల్లవాడు కాదు, చిన్నపిల్లవాడైనా గొప్పవాడు, సర్వాధికుడు, సర్వజ్ఞుడు, నారాయణుడే కృష్ణుడుగా అవతరించాడు అని మనసులో పశ్చాత్తాపడిరా, వచ్చి సేవ చేయి. అది నువ్వు సేవ చేయడం నీకు తగును. నిరైమది ఇచ్చాది పరిపూర్ణాన చంద్రనే సర్వాధిగనానవన్ ప్రియత్వరయోడే ఉన్న యశేగిన్నాన్. సర్వాధికుడైన నా బిడ్డ నిన్ను పిలుస్తున్నాడు. ఆన పిన్బు నీ పూర్తి కీడాగా ఓడివాయన్ను కరుత్తు. సరే కానీ ఓ చందమామ, నువ్వు పెద్దగా ఉంటే చాలదు, మనసులో ఉండాలి ఔదార్యం. రూపంలో పెద్దగా ఉండటం చాలదు, మనసులో కొద్దిగా ఔదార్యం ఉండాలి. అటువంటి స్వామికి సేవ చెయ్యాలి అనుకోవాలి. శీఘ్రంగా రా అంటోంది మన యశోదమ్మ. 9వ పాసరం. தாழில் வெண்ணை தடங்கையா ரவிசங்கியா பேசை வைத்து எம்பிரான் கண்டாய் உன்னை கூவுகின்றான். ஆடிக்கொண்டு உன்னை எரியும் ஐயரவு இல்லை கான். வாஜ உறுதியேல் మామది మగిழிందు ఓడివా. ఓ మామది, ఓ గొప్ప చంద్రుడా రా. మా అబ్బాయి ఎటువంటి వాడో చూసినా, తాజిల్ వెన్నై తరంకయ్యా రవిసంగియా, ఆ కుండలో వెన్నని మొత్తం అంతా అరిగించేస్తున్నా, మొత్తం చెయ్యంతా పెట్టేస్తాట. పేషై, ఇది పెద్ద పొట్ట మా పిల్లవాడికి.
ఉపకారం చేశాడు. అటువంటి ఏమమ్మా ఉపకారం నా చేష్టతోనే చూపించాడు తను. నేను వద్దన్నా తినేవాడు. అది ఉన్నయి కూవికి నన్ను నిన్ను పిలుస్తున్నాడమ్మా, నిన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ నిన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ ఎంత గొప్పవాడో తెలుసునా? అమావాస్యని ఏం చేసేస్తాడట? చతుర్దశిగా చేసేస్తాడట. అంత గొప్పవాడు నా బిడ్డ. అమావాస్యని చతుర్దశిగా ఎట్లా మార్చా? ఒక్కసారి అట్లా భారతంలోకి వెళ్దాం. సహదేవుడు జాతక శాస్త్రం బాగా తెలిసిన వాడట. జాతక శాస్త్రం. దుర్యోధనుడు వచ్చాడు, ముహూర్తం పెట్టమన్నాడు. యుద్ధ రంగంలో ఎవరు గెలుస్తారు? నేను గెలవాలి, ముహూర్తం పెట్టమన్నాడు. సహదేవుడు పాపం ధర్మ మార్గంగా చెప్తాడు. జాతక చక్రం తెలిసినవాడు కాబట్టి మీరు అమావాస్య రోజు రండి, మీకే జయం అన్నట్ట. ఇప్పుడు కన్నన్ అన్నాడు, ఎందుకు అమావాస్య? ఇప్పుడు మీరందరూ ఓడిపోతారు, నువ్వు అట్లా చెప్పావు. అబద్ధం చెప్పవు అంటే నేను అబద్ధం చెప్పను అన్నట్ట సహదేవుడు. సహదేవుని మార్చలేం, నేను కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా అన్నాడు సహదేవుడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకా కృష్ణయ్య అమావాస్యని మార్చాలి. అమావాస్య రోజునే నిజంగా వాళ్ళు కౌరవులు యుద్ధానికి వస్తే ఆ రోజు ముహూర్తం మంచిదట, పాండవులు ఓడిపోతారు, కౌరవులు నెగ్గుతారు. ఇప్పుడు కౌరవుని సంహరించడం కోసం వచ్చిన అవతారం కృష్ణ అవతారం. భూదేవి యొక్క భారాన్ని తీర్చడం కోసం వచ్చిన అవతారం. సహదేవుడా మరి తప్పు చెప్పనన్నాడు. జాతక చక్రాన్ని, అది జాతక శాస్త్రం, అదొక శాస్త్రం కాబట్టి దాన్ని తప్పు చేయను అన్నాడు. అందుకని ఇప్పుడు మన కృష్ణయ్య ఏం చేస్తున్నట్ట? తర్పణం వదులుతున్నట్ట. తర్పణం వదిలితే సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చారు. ఏంటండి అమావాస్య ముందర రోజునే వదులుతున్నాడు మాట, చతుర్దశి రోజునే వదులుతున్నాడు మన కృష్ణయ్య. తర్పణం వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు. అసలు అమావాస్య అంటే ఏంటి? ఇవాళ అమావాస్య కాదు కదా అన్నారు సూర్య చంద్రులు వచ్చి. అసలు అమావాస్య అంటే ఏంటి అని అడిగాడు కృష్ణయ్య. ఆగండి, నేను కొద్దిగా తర్పణం వదిలి మీతో మాట్లాడతా అన్నాడు కృష్ణయ్య. తర్పణం వదిలి వచ్చాడు. ఇవాళ అమావాస్య కాదు కదా, ఇద్దరు వచ్చారేంటి అని అడిగాడు. ఇద్దరు కలుసుకోవడమే అమావాస్యట. అట్లా మన కృష్ణయ్య ఏం చేశాడు? అట్లా మార్చేస్తాడు. నా పిల్లవాడు అంత గొప్పవాడు, అటువంటి నా గొప్ప పిల్లవాడు నిన్ను పిలుస్తున్నాడు, మీరు రాకపోతే ఎట్లా? నా పిల్లవాడిని చూడు ఎట్లా ఉన్నాడు, ఆజికొండు చేతిలో చక్రం ఉంది, నిన్ను తగలబెట్టేస్తాడు, జాగ్రత్త. ఎవరన్నా తగలబెట్టాడా అని అడిగాడు చందమామ. అద్భుతంగా చెప్తున్నారు. సూర్యోదయాన్ని సూర్య అస్తమయం చేసేసాట మన కృష్ణయ్య. సూర్యోదయాన్ని సూర్య అస్తమయం చేయవలసిన అవసరం ఏముందండి? సైంధవుడి కోసం. అర్జునుడు బాధపడుతున్నాడు. కృష్ణార్జునుడు లేనప్పుడు సంహరించారు పద్మ వ్యూహంలో అభిమన్యుణ్ణి. అది అధర్మ విరుద్ధం. ఒకళ్ళ మీదే పద్మ వ్యూహంలో నలుగురు పడ్డారు, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని మొదలైన వాళ్ళు. అర్జునుడు చాలా బాధపడుతున్నాడు. బాధపడుతుంటే సైంధవుడు లోపలికి వెళ్లకుండా చేశాడు, పద్మవ్యూహం లోపలికి వెళ్లకుండా వీళ్ళని ధర్మరాజు వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళని అర్జునుడిని తీసుకెళ్లాడు కృష్ణయ్య బయటికి. ఈ ధర్మరాజు వాళ్ళు లోపలికి పద్మవ్యూహంలోకి వెళ్లకుండా చేశాడు సైంధవుడు. సైంధవుడు శివభక్తుడు, శివుడి దగ్గర వరాలు కోరాడు. అంటే ఒక్కరోజు మటుకు నువ్వు నెగ్గేలా చేస్తా అన్నాడు. శివపిరాని వరం ఇచ్చాడు సైంధవుడికి. సరే, సైంధవుడు లోపలికి వెళ్ళకుండా చేశాడు ధర్మరాజు మొదలైన వాళ్ళని. ఇప్పుడు కొడుకు పోయాడని బాధ. నేను అగ్నిగుండంలో పడి చనిపోతా అన్నాడు అర్జునుడు. అప్పుడు నిన్ను సైంధవుడితో చంపిస్తానన్న, అప్పుడు సైంధవుని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. సూర్య అస్తమయంలోపు నేను సంహరిస్తాను, లేకపోతే నేను అగ్నిగుండంలో దూకుతా అన్నాడు అర్జునుడు. ఇప్పుడు మన కృష్ణయ్య ఏం చేశాడు? సూర్య అస్తమయంలోపు నేను చేస్తానన్నాడు కదా, సూర్యోదయాన్ని సూర్య అస్తమయం చేసేసాడు సైంధవుడి కోసం. 2 లైట్లు వేస్తే వెలుతురు ఎక్కువగా వస్తుంది, 4 లైట్లు వేస్తే ఇంకా వెలుతురు ఎక్కువ వస్తుంది. సూర్యుడు మంచి కాంతి గలవాడు, స్వామి యొక్క చక్రం బాగా కాంతి గలది. స్ఫురసహస్రారసికాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణు చక్రం సదాహం శరణం ప్రపంచే. 1000 సూర్యుల కాంతి కలదట చక్రం. ఇప్పుడు ఏమైంది? సూర్యుడికి చక్రం వేస్తే కాంతి ఎక్కువ రావాలి, కానీ పరమాత్మ ఏం చేసేట? చక్రంతో చెప్పాడు మాట, నువ్వు చీకటిగా ఉండు అని. చక్రం కాంతి గలదే అయినా, 1000 సూర్యుల కాంతి గలదే అయినా చక్రంతో ఏం చెప్పాడు మనస్వామి? అస్తమించు అని చెప్పాడు. అంతే, ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళేసరికి చక్రం అస్తమయం అయిపోయింది. అస్తమయం అయిపోయిందిగా, ఇంకా అర్జునుడు నిజంగానే దూకేస్తాడు అగ్నిగుండంలో అనుకున్నాడు సైంధవుడు. లేచాట, దాక్కున్న వాళ్ళలో లేచాట, వేసే బాణం అన్నట్ట. ఓ అర్జున బాణం వేసే అన్నట్ట. అంతే, సైంధవుడి మీద పడింది.
సైంధవుడు సంహరింపబడ్డాడు. ఇప్పుడు తీసేశాడు మాట చక్రాన్ని. ఇంకా సూర్యోదయమే ఉంది, సూర్యాస్తమయం అలా. అంతవాడు నా కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా? యశోదమ్మ అంటోంది యశోదమ్మ అంటోంది చందమామతో, ఓ చందమామ నా కొడుకు ఎటువంటి వాడో తెలిసిన సూర్యోదయాన్ని సూర్యాస్తమయం చేసిన వాడు, దీంట్లో సంశయం లేదు. కాబట్టి నిన్ను కూడా సైంధవుడు శిక్షించినట్టు నిన్ను కూడా శిక్షిస్తాడు. శీఘ్రంగా రా, నా బిడ్డతో ఆడుకోవడానికి రా, లేకపోతే నిన్ను కూడా సైంధవుడు పడ్డ బాధను కూడా పడాల్సి వస్తుంది. దీంట్లో సందేహం లేదు. నా బిడ్డ విషయంలో నువ్వు సందేహపడద్దు, చేతిలో చక్రం ఉంది, జాగ్రత్త, ఆనందంగా రా అని చెప్పింది. ఆనాడు సీత రావణాసుడికి ఉపదేశం చేసింది మన సీతా పిరాట్టి. ఎంత అద్భుతంగా చెప్పింది రావణాసుడికి. విదిత సహి ధర్మజ్ఞ శరణాగతవచ్చల తేన మైత్రీ భవతు తే యదు జీవితమిచ్చసి. ఇదివరకు స్త్రీ పురుషునితో మాట్లాడదు, పరపురుషునితో. అందుకు నాకు ఆ గడ్డి వేసింది మన సీతమ్మ. ఆ గడ్డికేసి చూస్తూ చెప్తోంది, ఓ రావణ, ఇప్పటికీ మించిపోయింది లేదు, రామచంద్రుడిని ఆశ్రయించు. ఆయన ఎవరో తెలిసిన శరణాగత వచ్చల, శరణాగత వచ్చలు రాముడు. నువ్వు కాళ్ళ మీద పడక్కర్లా, నేను నీ స్నేహితుణ్ణి అను చాలు. మనసులో ద్వేషత్వం పెట్టుకో, పైకి నేను స్నేహితుణ్ణి అను, నోటి చివర మనసులో ద్వేషం పెట్టుకుని అంటే చాలు, మా వారు రక్షిస్తారు. నువ్వు సుఖపడాలి అనుకుంటే అన్నది సీతా పిరాట్టి. ఎవరితో? రావణాసుడితో. అట్లాగే ఇప్పుడు ఏమంటోంది యశోదమ్మ చంద్రుడితో, ఓ చంద్రుడా, నువ్వు సుఖపడాలి అనుకుంటే, ఉజ్జీవించాలి అనుకుంటే మా అబ్బాయి దగ్గరతో ఆడుకో, మా అబ్బాయితో ఆడుకోకపోతే నీకు శిక్ష తప్పదు అంటోంది యశోదమ్మ చందమామతో. 9వ పాటు மணபாளமாவளிக்க வியாக்கியானன்னு తెలుసుకుందాం. தாஜியிலே சேத்திருக்கிற வெண்ணையை அபினிவேசாசியத்தாரே பருவத்துக்கு தக்க கையன்னோ என்னும்படி வெண்ணையை கண்ணவாரே విశ్రుదాన కై నిరయ్యముడి అల్లి అముదు செய்த. మన కన్ననట కుండలో లోపల చేపెట్టేసేవాట వెన్నని. అసలు వెన్న కోసమే వచ్చాట. కృష్ణావతార ప్రయోజనం ఏంటండి అంటే వెన్న ఆరగించడం కోసమే అంటారు నమ్మాళ్వారు. சூட்டுனன் மாலைகள் தூயன ஏந்தி விண்ணோர்கள் நன்னீராட்டி அம்தூபம் தரா நிற்கவே అంగు వెన్నై అంటారు నమ్మాళ్వారు తిరువిరుత్తం అనే దివ్య ప్రబంధంలో. వెన్న కోసమే వచ్చాట కృష్ణావతారం. పోనీ వెన్న తను చేసుకోవచ్చు కదండి, తను సృష్టించుకుంటే బాగోదట. రేపల రావాలి, గోపికలు చేసిన వెన్నను అరిగించాలి. ఆ పెరుగు చిలుకుతున్నప్పుడు చక్కగా శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నామ సంకీర్తన చేస్తూ చిలుకుతారట. ఆ నామ సంకీర్తన చేసే వెన్న అంటే చాలా ఇష్టమట మన కృష్ణయ్యకి. అదేవిధంగా ఎప్పటికప్పుడు కొత్తగా చూస్తాడట వెన్న. అసలు వెన్న అంటే తెలియనట్టు, ఇవాళే చూస్తున్నట్టు వెన్న అట్లా చూస్తాడట. అభినివేశాలే, అభినివేశం చేత, ఆర్తి చేత. పరువెత్తుకు తక్క కయ్యన్నో ఎన్నుంబడి, చిన్న పిల్లవాడు కదండి, బోళ్ళంత వెన్న తినాలి అని చెయ్యంతా లోపలికి పెట్టేసేవాట. వెన్నయే కండవారే విశ్రమాన కరయ నిరయముడి అల్లి అముదు సైద, బాగా గబగబగాను తినేసేవాట. ఆకలి గబగబాన్ని అరిగించేవాడు. అటువంటి వాడు నా పిల్లవాడు. பேஜை உள்ளப்புக்க திரவிய கௌரவத்தாலே இசைத்து பெருத்திருக்க திருவைத்தை உரையினாய் எங்கள் కులத்துకు ఉపకారకనాయిరుకిర అవన్కాన్. ఇది వరకు అనుకుదేదట, పాలన్నీ వేస్ట్ అవుతున్నాయి, పెరుగంతా వేస్ట్ అవుతుంది, వెన్నంతా వేస్ట్ అవుతుంది, వెన్న తినే బిడ్డ పుడితే బాగుండనుకున్నట్ట మొత్తం అంతా మిగల్చలేదా మన కృష్ణయ్య. అటువంటి పిల్లవాడు. ఉన్నై అడయ్యానికిరాన్ ఇత్తాల్ తను పర్వత్తు కీడాన వెన్నై విరుంబి విరింగినా పోల ఇరుకుడుగాన్ ఉన్నై అదెక్కిరదు. నా పిల్లవాడికి వెన్నంటే ఎంత ఆశో, ఇప్పుడు నీ యందు ఆశతో ఉన్నాడు, చందమామతో ఆడుకోవాలని. కాబట్టి నా బిడ్డని బాధపెట్టద్దు, శీఘ్రంగా రా. ఆది ఇచ్చాది ఆ వెన్నై తాజే ఎట్టాదబడి వైకిల్ అరుకైక్కాగా తిరువాడియే కొండు ఉన్నై ఎరియం. నేను రోజు ఆ వెన్నను తినేస్తున్నాడని నేనేం చేశానంటే అందకుండా పెట్టాను ఆ వెన్నని. అప్పుడు ఏం చేశాడో తెలిసిన, చక్రం వేసి కొట్టి ఆ కొండని కింద పడేసుకున్నాడు. అదేవిధంగా నిన్ను కూడా ఆ చక్రంతో రప్పిస్తాడు. దీంట్లో ఏం సంశయం లేదు. కన్నా ఓ చందమామ, మా పిల్లవాడు అంత పరాక్రమం గలవాడు. వాజా அப்படி அவன் குரோதத்துக்கு விஷயமாய் முழிந்து போகாதே జీవిக்க వేండి ఇరుందాయాగిల్ పెరుమయుడైనాన చంద్రనే. నువ్వు నీ జీవితాన్ని నశించుకోమాక, మా స్వామి యొక్క కోపానికి పాత్రుడై ఏం చక్కగా మా
పిల్లవాడి యొక్క అనుగ్రహానికి పాత్రమే ఉజ్జీవించు. ఉన్ పెరుమై కీడాముడి ప్రీతనాయి ఓడివా, చక్క ప్రీతిగారా అంటోంది యశోదమ్మ మన కన్నన్ని. 10వ పాసురం. மைத்தடங்கண்ணி யசோதை தன் மகனுக்கு இவை ஒத்தன சொல்லி உரைத்தவாய் மாத்தம் ஒளிபுத்தூர் வித்தகன் விஷ்ணு சித்தன் விருத்த தமிழிவை எத்தனையும் சொல்ல వల్లవర్కు இடరిల్లయే. ఈ పాసురంలో దుఃఖం ఉండదట చెప్తున్నారు. ఫలశ్రుతి. 10వ పాసురం ఫలశ్రుతి. ఎటువంటి యశోదమ్మట? మైత్తడంకన్ని యశోదై, కళ్ళు నల్లగా ఉన్నాయట. ఎట్లా? మన కన్నను నలుపు. ఆ కన్నను చూసి 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 ఆ కళ్ళు కూడా నలుపు అయిపోయినాయి. ఎటకాడుగా పెట్టుకోక్కర్లే. తన్మగనుక్కు. ఇందుకి ఎవరు చెప్పారండి ఈ పాసురాలు? చందమామని పిలవమని ఆనాడు యశోదమ్మ ఎట్లా చెప్పిందో ఆ అవస్థ తెచ్చుకుని మన పెరియాడు వారు చెప్పారు. ఒలిపుత్తూర్ విత్తగన్ విష్ణు చిత్తన్. విష్ణు చిత్తులు అంటే అర్థమేంటి? విష్ణువు యొక్క మనసులో వీరున్నారు. వడపత్రసాయి యొక్క మనసులో మన పెరియాళ్ళవారు ఉన్నారు. పెరియాళ్ళవారి మనసులో వడపత్రసాయి ఉన్నారు. ఉభయత్ర ప్రావణ్యం. లోకంలో అంటాము చూడండి, వాళ్ళు అభిమానించారు కానీ నేను అభిమానించలా అంటాం. కానీ ఇక్కడ ఉభయత్ర ప్రావణ్యం. అటు వడపత్రసాయికి పెరియాళ్ళవారు అంటే ఇష్టం, పెరియాళ్ళవారికి వడపత్రసాయి అంటే ఇష్టం. విత్తగన్, మంగళాశాసనం చేసే సామర్థ్యం గలవారు మన పెరియాళ్ళవారు. ఎప్పుడు మంగళాశాసన పరులు. మంగళాసన పనులను ఎట్లా చూస్తుంది? పదే పదే చేతితో పిలుస్తున్నాడు. చేతితో పిలుస్తుంటే చేయి నొప్పెక్కుతుంది. సుకుమారాన్ని చూసి మంగళాశాసన పనులు కాబట్టి. తమిళివై, ఎంత గొప్పగా ఉన్నామండి. ఫలశ్రుతి ఏంటి? దుఃఖం ఉండదు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నారు భగవద్గీతలో. వాసుదేవుడే మొత్తం దారక పోషక భోగ్యాలు నేనే అని ఎవరు అనుకుంటారో వాళ్ళంటే నాకు ఇష్టం అన్నాడు మన కృష్ణయ్య. వాళ్ళని ఏమంటారు? జ్ఞానులు అంటాం. లోకంలో రకరకాల వాళ్ళు ఉంటారు. ఐశ్వర్యార్థి, కైవల్యార్థి, జ్ఞాని. వీళ్ళ ముగ్గురులో ఎవరిష్టం అని అడిగాడు అర్జునుడు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం. జ్ఞానియే నా ఆత్మ అన్నాడు కృష్ణయ్య. అటువంటి జ్ఞానులు అగ్రగంజలు మన పెరియాళ్ళవారు. పెరియాళ్ళవారు చెప్పినటువంటి ఈ పాసురాలు ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి దుఃఖం ఉండదు అన్నారు. మైత్రంకన్ని యశోదై కరుత్తు పెరుందుళ్ళ కన్నయుడైలాన యశోదై. యశోద ఎందుకండి అట్లా కళ్ళు నల్లగా ఉన్నాయి అంటే కన్నను చూసి చూసి చూసి. ఆ కన్నను ఎట్లా ఉంటాడు? నల్లగా ఉంటాడు. చక్కని కృష్ణయ్య ఓ అల్లరి కృష్ణయ్య, నల్లని కృష్ణయ్య నమాల కృష్ణయ్య అంటారు. అంజనత్తాలే అలంకృతమాయి పరందుల కన్నయుడయ్య ఎనుతల్. విశాలంగా ఉంటాయట యశోదమ నేత్రాలు. அஞ்சனவனான இவனை அனவருத்தம் பார்த்து கொண்டிருக்கையாலே இவனுடைய திருமேனியின் நிறம் ஊறி அத்தாலே மைத்து இவன் பக்கல் స్నేహత్తాలే వికసితమాన కన్నయుడయవల్ ఎనుదల్. ఎప్పుడు కన్నను చూస్తూ ఉండటం వల్ల ఆ ప్రేమ ఎక్కువ యశోదమ్మకి. కన్నను చూస్తూ చూస్తూ ఉండటం వల్ల ఆ నేత్రాలు విశాలంగా ఉన్నాయట. మన గోదమ్మ మొదటి పాసనంలో యశోదమ్మ అందం గలది అన్నారు. యశోద నేత్రాలు అందం గలవి అన్నారు. ఏంటి? ఏరారంద కన్ని యశోదై అన్నది మనమ్మ గోద. అందమైన నేత్రాలు గల యశోద అన్నారు. ఏంటండి అందమైన నేత్రాలు? మన కన్నని పాలివ్వటం వల్ల ఆ ముంగులు సరిచేస్తూ కన్నని ఎప్పుడు చూసిందే అటువంటి కళ్ళు కళ్ళట. తన్నిచ్చాది తనుடைய పుత్రనానివనకు నిனைவுக்கும் சொலவுக்கும் சேர்ந்தவையா இருக்கறைவத்தை சொல்லி మేన్మయం వన్మయం తోన్నుంబడియాగా. ఇప్పుడేం చూస్తోంది? రెండు చూసింది చందమామలో. చల్లదనము చూసింది, క్రౌర్యాన్ని చూసింది. చల్లదనాన్ని చంద్రుడు చల్లదనం, క్రౌర్యం ఏంటి? కన్నం చందమామ రావట్లేదే అన్న క్రౌర్యం మాట. సరే, చందనయ్య గురించి వచ్చిన ఇప్పాసురత్తై. ఈ 10 పాసురాలు దేని గురించి చెప్పబడ్డాయి? చందమామ గురించి చెప్పబడ్డాయి. కన్నను అడుగుతున్నాడు కాబట్టి చందమామని ఆడుకోమని చెప్పింది. ஒளியுச்சாதி நிலமிதித்தானே ஞான பிரேமங்களை உழைத்துக்கும் தேஜசையுடைத்தான ஸ்ரீவில்லிபுத்தூரில் மங்கள ஆசாசன சம்பந்தரான பெரியாழ்வார் விஸ்தரித்தாருள் செய்தாம். திராவிட ரூபமாயிருக்கிற இவை 10 பாட்டையும் ஏதேனும் ஒருபடி சொல்ல వల్లవர்களுக்கு దుఃఖం ఒன்பது ఒన్నుమిల్లై. అసలు దుఃఖమే ఉండదట ఈ పాసురాలు సేవిస్తే. ఫలశ్రుతి. వేదాంతిక దేశకులు అంటారట, లక్ష్మీదేవి కళ్ళు నల్లగా ఉండటానికి ఏంటండి కారణం అంటే పరమాత్మను చూస్తూ ఉంటుందట ఎప్పుడు. తిరువల్లికేణిలో పార్థసారథి బ్రహ్మోత్సవాలకి చివరి రోజున అద్దాల పల్లకి పక్క పక్కన కూర్చోబెట్టరు, ఎదురుగుండా కూర్చోబెడతారు.
అద్దాల పలికి రోజున. మన స్వామి దినచర్య ఏంటండి? అమ్మని చూస్తూ ఉంటాడట. అమ్మ యొక్క దినచర్య ఏంటండి? పెరుమాళను చూస్తూ ఉంటుందట. అందుకని ఆ కళ్ళు నలుపుగా ఉండటానికి కారణం అది చెప్పారు. ఇంకొకటి, మన కన్నని ఎక్కడ స్నానం చేస్తుంటాడు? యమునలో స్నానం చేస్తున్నాడు. యమున ఎట్లా ఉంటుందట? నల్లగా ఉంటుందట. ఆ కన్ననికి ఆ నలుపుదనం రావడానికి కారణం అది అన్నారు. ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన పెరియాళ్వారు అంటున్నారు. ఆ శ్రీవిల్లిపుత్తూరులో అవతరించడం వల్ల పెరియాళ్వారికి ఇంత భక్తి కలిగిందా? పెరియాళ్వారు అవతరించడం వల్ల శ్రీవిల్లిపుత్తూరికి అంత గొప్ప కలిగిందా? సంశయమే. కొన్ని సంశయాలు తీరవు. రామానుజుల వారు ఎవరండి? ఆదిశేషువ విశ్వక్షేణుల ఎవరు? క్వశ్చన్ మార్కే. ఆ పజిలు ఎవరు ఇప్పలేకపోయారు. అదేవిధంగా శ్రీవిల్లిపుత్తూరులో అవతరించడం వల్ల పెరియాళ్వారికి గొప్పతనం వచ్చిందో, పెరియాళ్వారికి గొప్పతనం రావడానికి శ్రీవిల్లిపుత్తూరు కారణమో మనకి తెలియదు మాట. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. మన యశోదమ్మ సంగీరై ఆట ఆడిస్తుంది. తర్వాత పదికంలో లోకనాథుణ్ణే ఆట ఆడిస్తోంది సంగీరై ఆట. తల్లి బిడ్డని దగ్గర కూర్చోబెట్టుకునే ఆట పేరు సంగీరై అనే ఆట. అది ఎట్లా ఉంటుందో సాయంత్రం తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. మణవాళ మామనిగల దివ్య తిరువడిగలే శరణం.